ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన వందనాలు. ఇటువంటి విలువైన సమయాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినపు ఆరాధన కూడా యథావిధిగా మనమందరము ప్రారంభించుకుందాం. దేవుడు మనతో ఉండి ఆఖరి వరకు నడిపిస్తూ మనల్ని అత్యధికంగా ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పరచును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం, 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 ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. సర్వకృపానిధి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి నీకు వందనాలు, రాజా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన వాడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడా నీకు వందనాలు. ఆయన మహాకనికరము చేత కృప చేత మమ్మలను ప్రభువా ఈ విధంగా నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరొక ఆదివారపు దినము ఈ విధముగా ప్రభువా నీ సన్నిధానములో ఏకీభవించడానికి అయా ఒకే స్థలములో లేకపోయినప్పటికీ ప్రభువా ఈ విధముగా ప్రభువా మేము ఏకీభవించడానికి అయ్యా నీవు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రార్థన అంతయు క్రమంగా నడిపించండి అయా. మీరే మా మధ్య నుండి క్రమంగా నడిపిస్తారు అని నమ్ముచున్నాము. మేము అనేకమైన విషయాలు నేర్చుకునడానికి కృప చూపించండి. ఆత్మీయ అభివృద్ధిలోనికి మమ్మల్ని నడిపించండి అయా. అయా ప్రార్థన అంతయు ఆఖరి వరకు అయా మీరే నడిపించమని అయా ప్రాముఖ్యంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువా అయా నీవే మాట్లాడి వారిని కదిలించి నిలబెట్టమని బ్రతిమాలుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. Keep
ప్రభు పేరట యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మరి మనము ఈ దినమున దేవుని వాక్యమును ధ్యానించవచ్చి ఉన్నాము. మరి ఈ దినమున దేవుని వాక్యమును మనము ధ్యానించుచుండగా దేవుని యొక్క కృపా కనికరం మన మీద ఉండులాగున ఆ వాక్యపు ప్రభావము, వాక్యం యొక్క దేవుని యొక్క ప్రేమ మనపై ఉండులాగున ఈ దినమున మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యము చదువుతూ ఉన్నాను, దయతో వినండి. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు చేయవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాకృపా కనికరములు కలిగిన అద్వితీయుడా, నిత్య దైవమా, మీకు స్తోత్రాలు స్వామి. మీ యొక్క మహాకృప చేతనే ఈ దినమున ప్రభువా మేము ప్రభు మీ సన్నిధిలో చేరవచ్చి ప్రభువా కూడా ఆయన మీ సన్నిధిలో ప్రభువా మీ ఎదుట కనిపించే నిమిత్తమై వచ్చి ఉన్నాము. మాపై ప్రభువా మీ కటాక్షం ఉంచండి, మీ కృపను ఉంచండి. ఇది కూడా ఆయన చదివిన లేఖనమును బట్టి దేవా మీ స్వరము మాత్రమే మేము వినులాగున ప్రభువా దేవా మాతో మాట్లాడండి ప్రభువా. మాపై మీ యొక్క ప్రేమను ఇంకను ప్రభువా అధికముగా దేవ విస్తరింపచేయమని వేడుచు అయా మా హృదయములలో ప్రభువా నీ యొక్క ఉపదేశము సత్యవాక్యము స్థిరపరచబడినట్లుగా ప్రభువా నీవే నాటి ప్రభువా మాపై ప్రభువా నీ యొక్క అయా మమ్మల్ని బలపరచమని వేడుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును స్తుతించి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను అని అంటూ ఉన్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును అయింది అని అంటున్నాడు. అంటే దేవుని మందిరము అని అనేటప్పుడు ఆ మందిరము ఎవరట? సంఘము. ఆ సంఘములో దేవుడు అంటే జీవము కలిగినటువంటి దేవుడు ఆ సంఘములో ఆయన ఉంటాడు. ఆ సంఘములో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుచేత ఆ సంఘము దేవుని యొక్క మందిరము అయ్యింది. మరి ఆ సంఘము ఎలాగున ఉండాలి? సంఘములో ఉండినటువంటి సభ్యులు ఎలాగున ఉండాలి, ఎలాగున ప్రవర్తించాలి? ఆయన జీవం కలిగినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు. జీవం కలిగిన దేవుడు ఏ సంఘములో ఆయన నివాసం చేస్తాడో, ఏ సంఘములో ఆయన ఉంటాడో ఆ సంఘము జీవం కలిగినటువంటి సంఘము అనే పేరు దానికి వస్తుంది. హల్లెలూయా. ఆ సంఘమునకు జీవం కలిగిన దేవుని సంఘము గనుక మరి ఆ సంఘములో జీవం కలిగిన దేవుడు నివాసము ఉన్నాడు గనుక ఆ సంఘము మరి సంఘములో ఉన్న సభ్యులు కానీ ఆ సంఘము కానీ ఆ జీవం కలిగిన దేవునికి తగినట్లుగా ఏ విధంగా ప్రవర్తించాలి అనేది నేర్పించడానికి నేను వస్తానని పౌలయ్య గారు అంటున్నాడు. అంటే ఆ సంఘము సత్యమునకు స్తంభము మరి ఆధారమును అయి ఉన్నది. సత్యము అనగా దేవుని వాక్యము సత్యము. ఆ వాక్యము యోహాను పత్రిక మొదటి అధ్యాయము 1వ వాక్యము నుండి చదివినట్లయితే ఆ జీవము ఒకసారి అది చదువుదాము. మొదటి పత్రిక జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితమో నిదానించి దేనిని కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అని అంటున్నాడు. ఆ జీవమును మేము చూచాము, ఆ జీవంతో మేము సంచరించాము, ఆ జీవంతో మేము ఉన్నాము. ఆ నిత్య జీవము
తో మేము సహవాసము చేశాము, ఆ నిత్య జీవంతో మేము సహవాసం కలిగి ఉన్నాము, ఆ నిత్య జీవంతో సహవాసం కలిగి ఉన్న మాతో మీరు సహవాసం కలిగి ఉండండి అని అనేకులకు ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్త విని వచ్చిన వారందరూ, వారితో సహవాసం చేసిన వారందరూ సంఘము. ఆ సంఘములో మరి ఆ సత్యమై ఉన్నవాడు, ఆ నిత్య జీవమై ఉన్నవాడు, మరి నిరంతరము జీవించేవాడు, జీవము కలిగినటువంటి దేవుడు ఆ సంఘములో మరి నివాసము ఉంటూ ఉన్నాడు. కనుక ఆ సంఘములో ఉండినటువంటి సంఘమంతయు మరి జీవము కలిగిన దేవుని సంఘం అనే పేరు పెట్టబడుతుంది. కాబట్టి జీవము కలిగిన దేవుని సంఘములో ఉండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాగుంటారన్నమాట. ఆయన జీవము కలిగినటువంటి వాడు, మరి సంఘములో ఉండినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఎలాగుంటారంటే, మరొక మాట మనం చూసినట్లయితే ఆ జీవము కలిగినటువంటి వాడు సజీవుడైనటువంటి వాడు మరి బండగా కూడా పిలువబడుతున్నాడు యేసయ్య. ఆ బండ మరి సజీవమైనటువంటి బండ, జీవము కలిగినట్టు బండ, సజీవమైనటువంటి బండ. ఆ బండలో మరి ఆ బండ మీద కట్టబడుతున్న వారందరూ కూడా సజీవమైన రాళ్ళు. ఆయన సజీవమైన బండ, సజీవమైన రాయి. ఆ బండ మీద అంటే మూలరాయి, పునాది రాయిగా ఆయన ఉన్నాడు, సజీవమైన రాయి. ఆ బండ మీద, ఆ రాతి మీద మరి కట్టబడుతుండేటువంటి సంఘము, మరి సంఘములో ఉండినటువంటి ప్రతి సభ్యులు సజీవమైన రాళ్ళ వలె ఉన్నారు, సజీవమైన రాళ్ళు. గనుక మరి ఆయన పరిశుద్ధుడు, ఆయనలో మరి చీకటి అంత మాత్రము లేదు. ఇక్కడ ఆ జీవము మరి చదువుదాం 3వ వాక్యం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినేదాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మనము మన సంతోషము పరిపూర్ణమగుటకే మేము ఈ సంగతులను రాయిచున్నాం. మన సంతోషము పరిపూర్ణం అవ్వడానికి అంటే మాకు మాత్రమే కాకుండా మాతో పాటు మీరు కూడా మరి పరిపూర్ణులుగా మరి సజీవమైన దానిలో, ఆ సజీవమైన బండ మీద కట్టబడుతూ ఉండడానికి మేము ఈ సంగతులను తెలియజేస్తున్నామని చెప్తూ, మేము ఆయన వలన వినినది విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, ఆయన వలన విన్నటువంటి వర్తమానం, మేమేదైతే విన్నామో ఆ వర్తమానము మొదట మాకు ఇవ్వబడింది, ఆయన ద్వారా మాకు ఇవ్వబడింది, అది మేము మీకు ఇస్తూ ఉన్నాము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగై ఉన్న దేవుని యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. మరి చీకటి ఎంత మాత్రము లేదు, ఆయన జీవము కలిగి ఉన్నాడు. మరి ఆ జీవము కలిగినటువంటి ఆయన మనకు జీవమై ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నాడు, ఆయనే వెలుగు అయి ఉన్నాడు. యేసయ్యేమో నేను లోకమునకు వెలుగునని చెప్పాడు కదా. మరి ఆ వెలుగై ఉన్న వాని అందు చీకటి ఎంత మాత్రమునో లేదు. మరి చీకటి ఎంత మాత్రము లేనప్పుడు మరి జీవము కలిగిన దేవుడు ఏ సంఘములో నివసిస్తున్నాడో ఆ సంఘము ఆయనకు మందిరముగా ఉంది కదా. మరి ఆ మందిరము మరి జీవము కలిగినటువంటి రాళ్ళ చేత ఆ పునాది రాతి మీద, ఆ సజీవమైన రాతి మీద కట్టబడుతున్న ఆ సంఘము, సజీవమైన రాళ్ళ చేత కట్టబడుతున్న ఆ సంఘములో ఉండినటువంటి ప్రతి రాయి సజీవమైనది కనుక, మాది పేతురు పత్రికలో రాయబడి ఉంది, అది సజీవమైనది కనుక ఆ సంఘములో ఉండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి పరిశుద్ధులుగా ఉండాలి. వారు మరి ఆ యొక్క సత్యమునకు స్తంభముగాను ఇంకా ఆధారముగాను కూడా ఆ సంఘము ఉన్నది కనుక, ఆ సంఘములో ఉండినటువంటి ప్రతి సభ్యుడు, జీవం కలిగినటువంటి ప్రతి రాయి ఆధారముగాను, ఆ సత్యమునకు ఆధారముగాను స్తంభముగాను ఉంటూ ఉన్నారు, స్తంభముగాను ఆధారంగా ఉంటూ ఉన్నారు కనుక, అంటే ఆ స్తంభంలోను ఆ ఆధారములోను వీరు భాగముగా ఉంటూ ఉన్నారు గనుక, మరి ఆ విధముగా మరి ఆధారముగాను స్తంభముగాను ఉండినటువంటి ఆ యొక్క సంఘము, జీవము కలిగినటువంటి దేవుని సంఘము అయి ఉన్నది కనుక, ఆ సంఘము జీవము కలిగినటువంటి దేవుని సంఘముగా ఉంచడం నిమిత్తమై దేవుడు తాను ఏమి చేశాడు అనేటువంటి విషయము, పరిశుద్ధపరచబడినదిగా ఉండడానికి తాను ఏమి చేశాడు, ఏ విధంగా అది పరిశుద్ధపరచబడుతుంది, ఏ విధంగా జీవము కలిగి ఉంటుంది, ఏ విధముగా మరి అది
స్తంభముగా ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాము. దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము చూసినట్లయితే 5వ వచనం నుండి చూద్దాము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మరి జీవం కలిగినటువంటి ఆ సంఘములో ఉండినటువంటి ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులు, సజీవమైన రాళ్ళు వెలుగు సంబంధులు. మరి యేసయ్య నేనే లోకమునకు వెలుగును అయి ఉన్నాను అన్నాడు. దేవుడు వెలుగు అయి ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు. మరి మనము కూడా ఏమై ఉన్నాము? వెలుగు సంబంధులము, వెలుగు అయి ఉన్నాము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ఆయన తన శిష్యులతో కూడా చెప్పడం మనకు తెలుసు. గనుక మరి వెలుగై ఉన్నటువంటి మనము, వెలుగు సంబంధులమై ఉన్న మనము జీవము కలిగినటువంటి వారము. వెలుగు సంబంధులు మరి అంటే దాని అర్థం ఏమిటి? అందరూ పగటి వారే కానీ రాత్రి వారు కాదు. రాత్రి వారికి ఏమొస్తుంది? రాత్రి అప్పుడు రాత్రి కాలంలో మత్తు వస్తుంది, నిద్రావస్థలో ఉంటారు, మత్తుగా ఉంటారు, బద్ధకంగా ఉంటారు, అలసి ఉండినట్లుగా ఉంటారు. కానీ పగటి సంబంధులు అలసి ఉండరు, వారికి నిద్ర రాదు. పగటి నిద్ర పనికి చేటు. గనుక మరి ఈ పగటి వారు నిద్రలో ఉండరు, నిద్రావస్థలో ఉండరు, బద్ధకంగా ఉంటారు. వీరు యాక్టివ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, చురుకుదనం కలిగి ఉంటారు. వీరు పగటి వారు గనక నిరంతరము పనిలో ఉంటారు, దేవుని యొక్క పనిలో ఉండి వారు కార్యములు చేస్తూ ఉంటారు. కనుక మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోయిన వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పైటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందాము. మనము ఏం ధరించుకుందాము? పగటి వారం కాబట్టి, జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న సజీవమైన రాళ్ళం కాబట్టి, మనము జీవము కలిగిన వారం కాబట్టి, జీవము కలిగిన దేవుని సంఘంలోని సభ్యులము కాబట్టి మనము ఎలాగ ప్రవర్తించాలి అని అంటే, మనం ప్రవర్తించడానికి మునుపు మనము రక్షణలోనికి వచ్చినటువంటి వారము, ఆ జీవము కలిగిన దేవుని సంఘములోనికి చేర్చబడిన వారము. మనము ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయబడుతుంది. 8వ వచనము, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము ధరించి ఉండాలి అని అంట. విశ్వాస ప్రేమలను కవచము మనకు అనుగ్రహింపబడుతున్నాయి. విశ్వాసము కవచంగాను, ప్రేమ కవచంగాను, విశ్వాసము ప్రేమ కలిసి కవచముగా మనకు అనుగ్రహింపబడుతుంది. కవచము అనేది లోహంతో తయారు చేస్తారు. లోహంతో తయారు చేయబడినటువంటిది కవచము. ఆ కవచము ధరించుకుంటాము. మరి షర్ట్ ఎలా ధరించుకుంటున్నాము, బట్టలు ఎలా ధరించుకుంటున్నాము, అలాగున్న కవచాన్ని ధరించుకుంటారు. కవచమును ధరించేవారు ఎవరు ధరిస్తారు అని అంటే, సైనికులు ధరిస్తారు. యుద్ధంలోనికి వెళ్ళేవారు, యుద్ధశూరులైనటువంటి వారు ధరిస్తారు. మరి వారు కవచాన్ని ధరించేటప్పుడు, పూర్వము యుద్ధాలు ఎలాగూ జరిగేవంటే గుర్రాల మీద, ఒంటెల మీద, ఏనుగుల మీద ఆ విధంగా వెళ్ళి యుద్ధాలు చేసేవారు. అప్పుడు డాళ్ళు, మరి కేడెములు పట్టుకొని వెళ్ళేవారు, కత్తులు, మరి ఈటెలు, మరి బాణములు ఇవి పట్టుకొని, ఖడ్గములు పట్టుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మన కాలంలో అయితే మరి ఇది మరి అంతా మారిపోయినటువంటి కాలం కాబట్టి, మన కాలంలో అయినట్లయితే ఇప్పుడు ఏ విధంగా వెళుతూ ఉన్నారు? బుల్లెట్లు, రాకెట్లు ఇవన్నీ తీసుకొని వెళుతూ ఉన్నారు. గన్నులు అవి తీసుకొని వెళుతూ ఉన్నారు. ఈ గన్నులు ఇవన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు అవి మరి గన్ను ప్రయోగించేటప్పుడు ఆ గన్నులో నుండి ఆ బుల్లెట్ వస్తూ ఉంది. ఆ బుల్లెట్ ఎంత వేగంగా వచ్చి మరి ఎవరి మీద అది ప్రయోగించబడిందో వారిని తాకుతుంది, వారి లోపలను దూసుకొని వెళ్ళిపోతుంది. కనుక మరి ఇప్పుడు కాలంలో కవచం అని చెప్పబడడం లేదు, కానీ ఇప్పుడు కాలంలో ఏమని చెప్పుకుంటున్నామన్నమాట, మరి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటివి వేసుకుంటారన్నమాట. అంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బయటన క్లాత్గా ఉంటుంది, లోపల ఆ లోహంతోనే చేయబడి ఉంటుంది, ప్రత్యేకమైన లోహము. ఆ బుల్లెట్ దాని గుండా దూసుకొని వెళ్ళి మన శరీరమును అది తునాతునకలు చేయకుండా ఉంటుంది, చీల్చివేయకుండా ఉంటుంది అన్నమాట. అంటే ఆ బుల్లెట్ని అది ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆ లోహము అది అడ్డగించేస్తుంది, బుల్లెట్ అక్కడే కింద పడిపోతుంది. హల్లెలూయా.
ఈ విధముగా ఈ కాలంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరిస్తూ ఉన్నారన్నమాట. అంటే మరి అపవాది వేసేటువంటి అగ్ని బాణాలు మనలోనికి దూసుకొని వెళ్ళి మనలను చెండాడేయకుండా ఉండాలని అంటే మనం ఏం చేయాలి? ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను మరి ధరించాలన్నమాట. అవి ఎప్పటికీ తీసివేయకూడదు. మనము సైన్యంలో ఉన్నాము, మరి నిరంతరము మనము ఆ పోరాటంలో ఉన్నవారి లెక్కలోనే ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క జాకెట్ను లేక ఈ కవచమును ఎప్పటికీ మనము తీసివేసేయడానికి మనకు ఇవ్వబడడం లేదు. ఈ కవచము అంటే విశ్వాసము, ప్రేమ అనేటువంటి కవచము. ఈ విశ్వాసము, ప్రేమ అనే కవచము కూడా మరి ఎక్కడ నుండి దొరుకుతుంది అంటే దేవుడే మనకు ఇస్తూ ఉన్నాడు. విశ్వాసము మన హృదయములో దేవుని ప్రేమ నింపబడుతుంది. రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడంట? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యము దగ్గర మనము చదువుతున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతుంది. మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరింపబడుతూ ఉంది. హృదయము పరిశుద్ధపరచబడలాగా హృదయములలో దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమ చేత హృదయాన్ని నింపుతూ ఉన్నాడు. ఇక్కడ మరి విశ్వాస ప్రేమలని కవచము మీదన ధరించబడేది. లోపల ఎప్పుడైతే నిండబడుతుందో అది మీదన ధరింపబడినటువంటి కవచంలాగా కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ ప్రేమను మనం కవచంగా ధరించుకుంటున్నాం గనక ఆ ప్రేమ బయటకు మరి అది అందరికీ కనిపించే రీతిన ఉంటుంది కాబట్టి లోపల మాత్రమే ఉండిపోదు. హృదయంలో ఏది నిండుతుందో అది బయటకు వస్తుంది, బయటకు కనిపిస్తుంది కనుక బయటను కూడా అది ఉంటుంది. అంతేకాకుండా విశ్వాసము కూడా ఈ కవచములుగానే పోల్చబడుతుంది, కవచముగానే ఉంటుంది. ఏమండి మరి ఈ విశ్వాసము కూడా మరి పరిశుద్ధాత్మల ద్వారానే అనుగ్రహింపబడుతుంది. మరి కృపావరములలో ఒక వరముగా ఈ విశ్వాసం అనేది అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మని ద్వారా ఈ విశ్వాసం అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మని ద్వారానే ప్రేమ హృదయములలో నింపబడుతుంది, కవచముగా కూడా అది ఉంటుంది. గనుక దేవుని యొద్ద నుండే మనకు అనుగ్రహింపబడుతుంది. ఆ దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడిన ఈ విశ్వాసము, ప్రేమ అనేటువంటి కవచమును ధరించిన మనము పరిశుద్ధాత్ముడు మనకు ధరింపజేసి ఉన్నాడు. అపవాది వేసే అగ్ని బాణాలు మన లోపలికి దూసుకొని వెళ్ళిపోకుండా, దాని ద్వారా మనము నష్టపోకుండా నిరంతరము దేవుని సన్నిధిలో ఆ సంఘములో ఏ సంఘమైతే మరి సత్యమునకు స్తంభము ఆధారముగా ఉన్నదో ఆ సంఘములో సభ్యులుగా మనం ఉండేటట్లుగా మన లోపల ద్వేషము లేక ప్రేమకు విరోధముగా మరి ఉండేటువంటి కపటము ఇవి మనలో ఉండకుండా ఆ ప్రేమ చేతనే మనము నింపబడాలని, దేవుని యందు విశ్వాసము చేత మనము దేవుని కార్యములలో ముందుకు సాగాలని, విశ్వాసము చేత అల్ప విశ్వాసము కాకుండా సంపూర్ణమైన విశ్వాసంతో మనము దేవుని కార్యాలలో, బలమైన విశ్వాసంతో మనం దేవుని కార్యాలలో ముందుకు సాగాలని మనకు దేవుడు దీనిని ఇచ్చాడన్నమాట. హల్లెలూయా. అంతేకాకుండా రక్షణ నిరీక్షణ అనేది శిరస్త్రాణంగా ఇచ్చాడు. శిరస్త్రాణం అంటే హెల్మెట్, అది రక్షణ నిరీక్షణ అంటే హోపు కదా. మరి రక్షణను ఈ నిరీక్షణను శిరస్త్రాణముగా మనకు ఇచ్చాడు. దానిని కూడా ఆ హెల్మెట్ను కూడా తీసి పక్కన పెట్టేయడానికి వీలు లేదు. నిరంతరము మనకు అనుగ్రహింపబడినది మొదలుకొని మనము దానిని ధరించే ఉండాలి. కవచమును ధరించుకొని ఉండాలి, ఆ శిరస్త్రాణమును మనము ధరించుకొని ఉండాలి. మనము రక్షింపబడినాము. యేసయ్య మరి తన మహాకృప చేత మనలను రక్షించాడు. ఈ రక్షణ ఉచితమే. మీరు ఉచితముగా పొందితే వెళ్ళి ఉచితముగా ఇవ్వండి అని చెప్పాడు అనమాట. రక్షణ ఉచితమే, కానీ నిరీక్షణలో మాత్రము ఉచితము కాదు. నిరీక్షణ దగ్గర మనము ఆ నిరీక్షణ ఆయన రాకడ పర్యంతం వరకు, ఆయనను చూసేంత వరకు దేని నిమిత్తమైతే మనం నిరీక్షిస్తున్నామో కనిపెడుతున్నామో అది దానిని మనము చూసేంత వరకు ఈ నిరీక్షణలో మనము కొనసాగవలసి ఉంది. కనుక ఆ నిరీక్షణలో మనం కొనసాగడానికై మరి రోమీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో ఆ నిరీక్షణ గురించి కూడా మనకు ఉన్నది. ఆ నిరీక్షణలో మనము కొనసాగే వారమై ఉంటూ ఉన్నాము. 2వ వచనం నుండి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గల వారమై
అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. ఆ నిరీక్షణను బట్టి విశ్వాసము ద్వారా ఆ ప్రేమలో కొనసాగుతూ మరి ఏం చేస్తూ ఉన్నాము? అతిశయిస్తూ ఉన్నాము. నిరీక్షణ కలిగిన వారమై మనము అతిశయపడుతూ ఉన్నాము. ఎందుకనంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కనుక అతిశయిస్తూ ఉన్నాము. ఆ నిరీక్షణ ఇక్కడ మనకు ఏ విధంగా ఇవ్వబడిందంట? రక్షణ నిరీక్షణ మనకు శిరస్త్రాణంగా, హెల్మెట్గా మనకు ఇవ్వబడిందంటే మన ఆలోచనలు పాడు కాకుండా, ఆలోచనలతో ఏమైపోతాము? ఆలోచన ఆ విధమైన దుర ఆలోచన, చెడు ఆలోచన అపవాది కలిగి ఉన్నాడు గనక మరి దేవుని దగ్గర కెరూబుగా ఉండినటువంటి ఆ యొక్క లూసిఫరు తన ఆలోచనలు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి తాను ఏమైనాడు? త్రోసివేయబడినాడు. అలాగునని మన ఆలోచనలు చెడ్డవిగా ఉండడం కోసమని ఆ హెల్మెట్, రక్షణ నిరీక్షణ అనేటువంటి హెల్మెట్, ఆ యొక్క శిరస్త్రాణము మనకు అనుగ్రహింపబడింది. అది కూడా దేవుని ద్వారానే. రక్షణ ఉచితంగా ఇవ్వబడింది. నిరీక్షణ అనేది మనం కొనసాగించవలసి ఉన్నది కనుక ఆ నిరీక్షణలో, ఆ ప్రేమలో, ఆ ప్రేమ యొక్క కార్యములు, ఆ నిరీక్షణ యొక్క కార్యములు విశ్వాసముతో మనము వాటిని చేసుకుంటూ మరి ముందుకు సత్యమునకు స్తంభముగాను ఆధారముగా ఉండిన వారమని ఎరిగిన వారమై కొనసాగవలసి ఉంది. మరి దీనిని గూర్చినటువంటి సంగతులు ఏ విధంగా కొనసాగాలి, ఏమి చేయాలి? యేసయ్య మరి తన శిష్యులకు ఆజ్ఞాపించేటప్పుడు సమస్త జనులను మరి తనకు దేనిగా మరి చేర్చాలని చెప్పాడు. మరి ఆ విధంగా చేర్చబడిన వారు ఇక్కడ దేవుని ఆలయముగా ఉన్నారంట. మరి ఆ ఆలయంలో, మందిరములో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు. ఆ మందిరం అంటే ఏమిటి అని అంటే జీవం కలిగినటువంటి దేవుని సంఘము. ఆ జీవం కలిగిన దేవుడు ఆ సంఘములో నివాసము ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉంటాడు కాబట్టి ఆ సంఘము నాకు కూడా పేరు జీవం కలిగిన దేవుని సంఘం అని పేరు పెట్టబడుతుంది. గనుక ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు కనుక ఆ సంఘములో కూడా అపవిత్రత ఉండకూడదు. మరి ఆ సంఘములో మరి చీకటి ఎంత మాత్రమున ఉండడానికి వీలు లేదు. గనుక ప్రతి ఒక్కరూ కూడా మరి సజీవమైన రాళ్ల వలె ఉన్నారు కనుక ఏ ఒక్కరిలోనూ మరి చీకటి ఉండడానికి వీలు లేదు, అపవిత్రత ఉండడానికి వీలు లేదు, దోషము ఉండడానికి వీలు లేదు, ద్వేషము ఉండడానికి వీలు లేదు. ఇవన్నీ లేకుండా ఉండడం నిమిత్తమని మరి యేసయ్య ద్వారా మనకు విశ్వాస ప్రేమలు అనే కవచము అనుగ్రహింపబడింది. అంతేకాకుండా రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణము కూడా మనకు అనుగ్రహింపబడింది. ఆ కింద వాక్యాలు మనము చదువుతుండినట్లయితే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలు అవడానికి కాదు. రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించాడు. లోకముని ఎంతో ప్రేమించి మరి ఆయన తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా మరి నశ్యంపక నిత్య జీవమును పొందడానికి ఆ కుమారుని మరి ఎలాగిచ్చాడు? నిత్య జీవముగా మనకు ఇచ్చాడు. కాబట్టి నిత్య జీవాన్ని పొందడానికే ఇచ్చాడు కానీ నశించడానికి ఇయ్యలేదు. కనుక మరి నశించక ఉండడానికి దేవుడు మనలను నియమించను. నిత్య జీవం పొందడానికి, రక్షించబడిన వారమై నిత్య జీవమును పొందడానికి దేవుడు మనల్ని నియమించాడు కానీ పిలిచాడు కానీ ఉగ్రత పాలు అవడానికి కాదు. దేవుడు మనల్ని పిలవకపోయినట్లయితే మనం ఉగ్రతలో ఉన్నాము, ఉగ్రత పాలు అయిపోతాం. గనుక ఉగ్రత పాలు కాకుండా ఉగ్రత పాలులోనికి పోవడానికి సిద్ధంగా ఉండినటువంటి మనలను దేవుడు పిలిచాడు, రక్షణలోనికి రమ్మని పిలిచాడు. పిలిచి మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన యేసయ్య మన కొరకు ఎందుకు మృతి పొందాడంట? మనము మేలుకొని ఉన్నను అంటే మనము ప్రాణంతో ఉండినప్పటికీ, అంతేకాకుండా మనము నిద్రించుచున్నను అని అంటే ఆయన ప్రభువునందు నిద్రావస్థలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ప్రభువు చేత పిలువబడినప్పటికీ కూడా తనతో కూడా జీవించే నిమిత్తము అని అంటే ఆయనతో పాటు ఆయన రాజ్యములు ఉండడం నిమిత్తం అని ఆయన ఆ నిత్య సేవ మనకు ఇవ్వబడింది. అందుచేత ఆయన మన కొరకు మృతి పొందెను అంటే మన పాపములను పరిహరించెను, మనలను విమోచించెను. ఈ విధముగా చేయటం ద్వారా రక్షణ మనకు ఉచితముగా అనుగ్రహింపబడింది. ఆయన ప్రేమ మరి మన హృదయములో మరి నింపబడుతూ ఉంది. ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను మనకు పంపించాడు గనక ఆ పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మన హృదయములలో
మనలో నింపాడు. కనుక ఈ ఉచితముగా పొందినటువంటి రక్షణ దేవుని మహాకృప చేత మనం పొందాము. పొందిన వారము నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆయన కొరకు, ఆ మహిమ కొరకు మనం నిరీక్షిస్తూ ఉన్నాము. నిరీక్షించిన మనము మరి ఆ ఉచితముగా నిరీక్షణ అనేది మనకు దొరికేసేది కాదు. మరి దానిలో మనము ఏమి చేయాలో, ఎలా ఉండాలో అనే విషయాలు మరి లేఖనాల్లో మనకు ఉన్నాయి. యేసయ్య స్వయంగా మనకు అన్ని విషయాలు నేర్పించాడు. అందునిమిత్తమే ఆయన మీరు వెళ్ళి సమస్త జనులను నాకు ఏమి చేయాలని అన్నాడు. యేసయ్యకు వారిని అందరినీ శిష్యులుగా పిలుస్తూ ఉన్నాడు. మరి ధర్మశాస్త్రం మొదట ఎవరికైతే ఇవ్వబడిందో, అర్చనాచారాదులు ఎవరికైతే ఇవ్వబడ్డాయో వారు డైరెక్ట్గా శిష్యులుగా చేర్చబడతారు. కానీ అన్యజనులుగా ఉండిన మనము ఏమవుతామన్నమాట, మొదట విశ్వాసంలోనికి వచ్చి ఆ తర్వాత శిష్యుల సంఖ్యలోనికి చేర్చబడడానికి దేవుని మహాకృప మన మీద ఉంది. ఇట్టి కృపా కనికరములు కలిగిన వారమై మనము ఆ దేవుని ఆ కృప చేత, ఆ ప్రేమ చేత, ఆ ప్రేమలోనికి చేర్చబడిన మనము, ఆ రక్షణలోనికి చేర్చబడిన మనము మనల్ని సిగ్గుపరచని ఆ నిరీక్షణలో ఉన్నాము. గనక ఆ నిరీక్షణను ఆయన ప్రేమ చేతని విశ్వాసము ద్వారా కొనసాగిస్తూ మనము మరి ప్రభువునందు ఉందామనండి. మరి ఏ ఒక్కరూ కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాలు మనకు వ్రాయబడ్డాయి, నేర్పించబడుతూ ఉన్నాయి. ఆ విధంగా మనము కొనసాగడానికి ఇష్టపడదాము. అలాగ చేసేటప్పుడు దేవుని రాజ్యంలో నిశ్చయముగా మనము ఉంటాం. కనుక విశ్వాసము, ఆ ప్రేమ అనే కవచము, ఆ రక్షణ, నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణము మరి దేవుని చేత అనుగ్రహింపబడినది కనుక మీకందరికీ ఆ కవచము, ఆ యొక్క శిరస్త్రాణము నిశ్చయముగా దేవుని మహాప్రేమ చేత మరి అనుగ్రహింపబడి మరి మీకు అది స్థిరపరచబడి మీకు ఆయన రాకడ పర్యంతం వరకు, ఆయన రాజ్యంలోనికి మనం చేర్చబడినంత వరకు మీకు అవి మీకు ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చేసిన దేవా, నాకు
ఈ సమయంలో మనం దేవునికి ఆరాధన చేసుకుందాం. కంటి పాపవలె నన్ను కాచుటకు నేను అర్హుడనా, నేను అర్హుడనా, ఘోర పాపినైనా నన్ను మన్నించుటకు నేను అర్హుడనా, నేను వేదనను భరించి అవమానం సహించి నా కొరకు సిలువను ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా. చేర్చుటకు నీవే నాదరి చేరితివి, నాకు విడుదల నిచ్చుటకు నా దోషములను మోసితివి, నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారి నన్ను శుద్ధుని చేయుటకు నీ రక్తము చిందించితివి, నాలో ఊపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి, ఇంత ప్రేమ చూపుటకు నే అర్హుడనా, నాలో ఊపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి, ఇంత ప్రేమ చూపుటకు నే అర్హుడనా. కంటి పాపవలె నన్ను కాచుటకు నేను అర్హుడనా, నేను అర్హుడనా. అల్పుడను నన్ను
రక్షణ కవచము నాకిచ్చి యోగ్యుడవంటూ నన్ను పిలచి నీ వారసునిగా చేసితివి. అర్పింతును దేవా నీకే సర్వఘనత ప్రభావములు. నా జీవిత పర్యంతము నీ దాసుడనై బ్రతికెదను. నీ చరణములను హత్తుకొని అద్దరి చేరుకుందునయా. నీ మహిమా కాంతులలో నివసింతునయా. నీ చరణములను హత్తుకొని అద్దరి చేరుకుందునయా. నీ మహిమా కాంతులలో నివసింతునయా. కంటి పాపవలి నన్ను కాచుటకు నేను అర్హుడనా, నేను అర్హుడనా. ఘోర పాపినైనా నన్ను మన్నించుటకు నేను అర్హుడనా, నేను అర్హుడనా. వేదనను భరించి అవమానం సహించి నా కొరకు సిలువను ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. Our Heavenly Father, Lord, we thank you, Lord, for being with us in this time, Lord. We thank you, Lord, for being with us in the time of praising you, Lord. We thank you, Lord, for hearing us and having mercy on us, Lord, that you have heard this prayer, Lord, and you have heard what we have spoken from our hearts, Lord. Through this song, we pour our hearts to you, Lord. We pray that you have mercy on us and save each one of us, Lord, from our transgressions and from our lives, Lord, that are nothing but dirty clothes, Lord, before you. Lord, we pray that you hear this prayer, Lord, and help us, Lord, to continually clean ourselves and make ourselves white, Lord, in your blood, and help us, Lord, to stay pure and to keep ourselves justified, Lord. We thank you, Lord, for being with us until this time, Lord, and we pray that you be with us further and speak to us, Lord. I pray in Jesus' name, Amen. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఆశీర్వాదమును బట్టి మనకు కలిగిన దాంట్లో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి కానుకల సమర్పణ చేద్దాము. కానుకల పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను.
దేవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి, మాకు కలిగిన నీవు ఇచ్చిన ఈ ఆశీర్వాదములో మాకు కలిగిన కొంత నీకు తెచ్చి కానుకలుగా సమర్పించడానికి మాకు ఇచ్చిన ఇటు మనస్సును బట్టి ఆసక్తిని బట్టి ఆశీర్వాదమును బట్టి వందనాలు. రానున్న దినాలలో ఇంకనూ అత్యధికముగా ఆత్మీయ స్థితిలో ఆర్థిక పరముగా మమ్మల్ని ఆశీర్వదించబోతున్నామని నమ్ముచున్నాము. నిజముగా ప్రభు అబ్రహామును అన్ని విషయములలో నీవు ఎలాగైతే ఆశీర్వదించావో అలా మమ్మలను ఆశీర్వదించి మా సంఘస్థులందరినీ అత్యున్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటూ ఆత్మీయ అభివృద్ధిని కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామములో అతి మిక్కిల వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. Now in those days, when the number of the disciples was multiplying, there arose a murmuring against the Hebrews by the Hellenists, because their widows were neglected in the daily distribution. Then the 12 summoned the multitude of the disciples and said, "It is not desirable that we should leave the word of God and serve tables. Therefore, brethren, seek out from among you 7 men of good reputation, full of Holy Spirit and wisdom, whom we may appoint over this business. But we will give ourselves continually to prayer and to the ministry of the word." And the saying pleased the whole multitude, and they chose Stephen, a man full of faith and the Holy Spirit, and Philip, Prochorus, Nicanor, Timon, Parmenas, and Nicholas, a proselyte from Antioch, whom they set before the apostles, and when they had prayed, they laid hands on them. And the word of God spread, and the number of disciples multiplied greatly in Jerusalem, and a great many of the priests were obedient to the faith. And Stephen, full of faith and power, did great wonders and signs among the people. Then there arose some from what is called the synagogue of the freedmen, Cyrenians and Alexandrians, and those from Cilicia and Asia, disputing with Stephen. And they were not able to resist the wisdom and the spirit by which he spoke. ఈ చిన్న వాక్య భాగం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు గత కాలం అంతా కాచి కాపాడి మరొక ఆదివారాన్ని మనకి ఇచ్చారు. ఈ విధంగా మనం మాట్లాడుకోవడానికి మరి ఈ వారం కూడా పరిశుద్ధాత్మకు సంబంధించిన కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, ఈ దినముందు మన యొక్క అంశము అపోస్తలుల కార్యము 6వ అధ్యాయం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగసాగారు. చాలు ప్రియుల, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ కృపకై స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, తండ్రి ఉదయ కాలంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. చేరవచ్చిన మేమందరము మీ పాద సన్నిధిలో ఉంటుండగా మీరే తండ్రి మాట్లాడుతున్న లేఖనాన్ని మా అందరికీ బోధించండి. మా యొక్క బోధకుడుగా, నాయకుడుగా, ప్రధాన యాజకుడుగా మా మధ్య ఉండి మీ కార్యములు జరిగించండి. ప్రభా, మీ లేఖనాలు వినినట్లు తండ్రి ప్రభా చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయాన్ని మాకిచ్చి మీరే మమ్మల్ని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని మేము తెలుసుకుంటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఇద్దరు ముందు మనం చూస్తున్న ఈ యొక్క అంశము అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తున్నాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగారు. ఇవాళ మన యొక్క అంశం విధవరాండ్ర గురించి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు 1వ శతాబ్దంలో ఎలా జరుగుతున్నాయి
అని ఈ యొక్క అంశం మీద గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం. మరి ఈవేళ కూడా అదే పర్టికులర్ అంశాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఈ 6వ అధ్యాయాన్ని మనం తీసుకున్నప్పుడు ఇలాగా, ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలో విధవరాలను చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. చూడండి, ఎక్కడ ఏ చిన్న డెవలప్మెంట్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్ వచ్చింది అనుకోండి, నిన్నటికంటే ఈవేళ కొద్దిగా బెటర్గా, లేకపోతే ఈవేళ నుంచి రేపు బెటర్గా వచ్చేటప్పుడు నువ్వు చేస్తావా, నేను చేస్తానా, ఎవరు చేస్తారు, రకరకాలైన కొన్ని అనుకోని మనస్పర్ధలు, లేదంటే చిన్న గొడవలు, గదరగోళాలు, ఇవన్నీ కామన్. మనం దాన్ని పెద్దగా తీసుకోవడానికి ఏం లేదు. అయినప్పటికీ దాన్ని విడిచిపెడితే, బాగా గమనించండి, వచ్చిందని చెప్పి దాన్ని పట్టించుకొని దాన్ని ఎత్తుమని ఎక్కించుకోవడం కాదు, కానీ దాన్ని విడిచిపెడితే అది రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు అది ఏమైపోద్ది, పెద్ద పెద్ద, అందుకే ఒకప్పుడు సామెత అంటారు కదా, చిన్న మొక్కగా ఉన్నటప్పుడు అంటే దాన్ని తుంచేయాలంట. పెద్ద అయిందనుకోండి, రేపొద్దున ఇంటిని తిరగేసేటటువంటి పెద్ద భారీ నష్టాన్ని కూడా సృష్టించగలదు. అందుకని అటువంటి వాటికి మనం ఎప్పుడూ కూడా అవకాశాలు ఇవ్వకూడదు. చూడండి, ఇక్కడ ఒక రకమైన జనం ఉంది, గ్రీకు భాష మాట్లాడే యూదులు. గ్రీకు భాష మాట్లాడే యూదులు ఆ కాలంలో రోమా సామ్రాజ్యం వారికి అందుబాటులో ఉంది, వారి పరిపాలన సాగుతుంది మహాజోరుగా. ఈ గ్రీకు భాష మాట్లాడే యూదులు ఎలాగుంటారంటే వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంది, ఏదైనా వాళ్ళతో కలిపి వీళ్ళు చేసుకోగలిగినంత సామర్థ్యం కలిగిన వాళ్ళు. చూడండి, ఇలాంటిది మరొక మాట కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 29వ వచనం మనం చూసేటప్పుడు, అపోస్తలు 9:29లో ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు. గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించే ఒక సందర్భం. అప్పుడులోనైతే మనకు తెలుసు, బర్నబా కానీ పౌలు కానీ ఇంకా చాలా మంది వీళ్ళందరికీ యూదులతో టకాఫో నువ్వా నేనా అన్నట్టు ఉండేది అప్పుడు. ఎందుకు, వాళ్ళు ఏదైనా రెడీ, ఇటు బైబిల్ నుంచి తీసి మాట్లాడడానికి, మరొక పక్క చూస్తే వాళ్ళ, ఎందుకంటే రాజ్యాధికారం అప్పుడు ఎవరిది ఉండేది, రోమా సామ్రాజ్యం ఉండడం వల్ల ఆ భాషలో మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఎప్పుడైనా చూడండి, స్థానిక భాష అంటేనే ఒక రకమైన ధైర్యం ఉంటుంది. ఇందులో యూదులు కూడా వీరు అక్కడ చాలా కాలం బట్టి ఉండబట్టి వాళ్ళకి భాషలన్నీ అలవాటైన మనుషులు. వీళ్ళు ఈ మాట్లాడుతున్న ఈ భాషల్లో వాళ్ళకి ఏమాత్రం లోపం లేకపోవడం వల్ల గట్టిగా ఎంతైనా సరే దాని గురించి బాధించి తర్కించి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి అటువంటి వారు ఇక్కడ చాలా తెలివిగా అనకూడదు, కానీ వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారు, అయినా సరే ప్రతి ఒక్క దాన్ని పరిశీలించే గుణం వాళ్ళ దగ్గరికి ఉండేది. మన దాంట్లో కూడా సంఘంలో అన్నట్టు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎప్పుడైనా చూస్తారనుకోండి, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇలా ఉండకూడదు కదా, ఇది ఎందుకు అలా చేస్తారు, ఎందుకు వాళ్ళకే ఎందుకు చేశారు, వీళ్ళకే ఎందుకు చేశారు, లేనిపోని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని బాధాకరమైనవి. అయినప్పటికీ వాటిని చూసేటప్పుడు అటువంటి వాటిని మనము తొలగించాలి, లేదంటే అవి పెద్ద రేపొద్దుని సంఘాన్ని పాడు చేసే అవకాశాలు ఉంటాయి పిల్లలు. మరి ఎలా దాన్ని మనం ట్యాకిల్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అక్కడ మనం ఎలా నడుచుకోవాలి. బైబిల్లో సమయోచిత జ్ఞానం అంటారు కదా, సమయానికి తగిన, అంటే సమయానికి ఉచితమైన, ఆ సమయానికి మనం ఏదో ఆలోచించాలో దాన్ని ఖచ్చితంగా తీసుకుని ఒక నిర్ణయం చేయకపోతే రేపు పొద్దున్న దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువ, దాని పరిణామాలు మనం చూడవలసి ఉంటుంది ప్రియులారా. అందుకని చూడండి, అటువంటి వాటికి మనం ఏం చేయకూడదు, మన బాధలో చిక్కడిపోకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి, కీర్తనలు 72:16, కీర్తనలు 72:16, దేశములను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లును. ఇది ఒక ప్రవచనం, బాగా గమనించండి. బైబిల్లో ఉన్న సందర్భాలు అనేకములు. నేను గత కొన్ని దినాలుగా మీకు, అంటే కొన్ని ఎపిసోడ్స్గా మీకు ప్రవచనాల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. మరి ఇక్కడ అపోస్తుల కార్యంలో ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు, బాగా విస్తరించాలి, చక్కగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు పండాలి, ఇంకా ఒక మాట చెప్పాలంటే వాళ్ళు మండాలి, అనేకులను మండించడానికి. చూడండి, ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతుండేటప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుంది. ఇదేంటి ప్రవచనం, దేశములను పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షం వలె నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లును. చూడండి, పట్టణస్థులు తేజరిల్లు, ఎందుకంటే ప్రభు వాక్యం వచ్చిన వారి మధ్యలో మంచి డెవలప్మెంట్ ఉన్న ఈ మూమెంట్లో సణుగులు సంశయములు వచ్చాయంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
ఇవాళ సంఘము విస్తరిస్తుంది, రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఇందులో సణుగులు, దీనివల్ల రేపొద్దున 2 చీలికలు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే ఎన్ని ముక్కలైనా కావచ్చు. మరి దీన్ని ఆపే ఒక ప్రాసెస్ మనకు కావాలి. చూడండి, అపోస్తలుల కార్యములో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ 12 మందికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వారు ఏ విధంగా వాళ్ళు అక్కడ వ్యక్తం చేస్తారు, ఏ విధంగా సంఘాన్ని కాపాడడానికి వాళ్ళు వాడారు, ఏ విధంగా ఈ అభివృద్ధిని పడగొట్టే తంత్రాలు వాళ్ళు వెంటనే వాళ్ళు దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టగలిగారు. అపోస్తలుల కార్యం 4:35 కూడా ఒకసారి చూడండి. 4:35 వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. ఇవాళ దేవుడు సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చాడు. ఈ ప్రవచనం కింద కీర్తనలో 72:16 మనం చూసిన ప్రవచనం ప్రకారం దేవుడు వారికి సమృద్ధిగా తీసుకొచ్చి పెట్టాడు. జనుల సంఖ్య, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. మంచి డెవలప్మెంట్ మూమెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు కూడా వచ్చింది. కావలసినంత అందరికీ పంచిపెట్టారు సమిష్టిగా, ఎవరికే తక్కువ లేకుండా. అయినా సరే పంచిపెట్టే దాంట్లో ఏటొచ్చిందంట, అన్నం వడ్డించే దగ్గర వచ్చిన చిన్న ప్రాబ్లం. మనం దీన్ని విడిచిపెడితే ఉంటుందా? చాలా సందర్భాలు మనం చూస్తాం. చూడండి, ఎంతో గొప్పగా ఘనంగా ఎంతో ఖర్చు పెట్టి మనం పెళ్ళిళ్ళు చేయొచ్చు, కానీ కరెక్ట్గా భోజనం దగ్గర వచ్చిన గొడవ వస్తుంది. ఆ గొడవను తీర్చడానికి పిల్లంతా పాడైపోయిన పరిస్థితి. నువ్వు ఇంతవరకు ఎన్ని లక్షలు పెట్టావో, ఎన్ని కోట్లు పెట్టావో అంతా వేస్ట్ అయిపోయినట్టు పరిస్థితులు మారిపోతుంటాయి. చూడండి, అందుకే అట్లా పరిశుద్ధాత్మ జ్ఞానము మనకి కావాలి. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఏం మాట్లాడితే కొంతమంది ఊరికనే మాటలు పారేసుకుంటారు. ఆ లిస్టులో మనం ఉండకూడదు పిల్లలు. మనం ఎప్పుడేం మాట్లాడినా అది దేవుని మాట అయి ఉండాలి. అది అంతటితో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు మనం చూడాలి. ఇటువంటి ఒక ఘోరమైన పరిస్థితుల మధ్యలో ఏం జరిగిందంటే, చిన్న చూపు చూశారట వడ్డించేటప్పుడు విధవరాన్ని. దీన్ని ఎవరు లేవదీశారు ఈ ప్రస్తావన? గ్రీకు భాష మాట్లాడే యూదులు. అక్కడ హెబ్రీలు ఉన్నారు. అంటే హెబ్రీలు అంటే అబ్రహాము సంతానము. దేవుడు యేసుప్రభు అప్పుడు యెహోవా దేవుడు నేను హెబ్రీల దేవుడిని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి అటువంటి దేవుడు ఉన్న ఒక సంతానము మధ్యలో లేదా ఆ ప్రజల మధ్యలో ఈ గందరగోళం మనం చూస్తే చిన్నదిగా స్టార్ట్ అయ్యింది. వెంటనే ఈ విషయం వాళ్ళ చెవికి వినబడ్డది. ఏదోలే అవన్నీ మామూలేనండి, అది కామన్ అండి, ఏదోటి వస్తానే ఉంటుందని అని విడిచిపెట్టలేదు వీళ్ళ. దాని గురించి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని మొత్తానికి అక్కడి నుంచి తొలగించాలనే ఒక పని చేస్తారు. ఎందుకంటే రేపొద్దున అది పెద్ద అయితే ఏమైనా అవడానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే దానికంటూ ఒక సందర్భం ఏర్పాటు చేస్తాడు. దాన్ని సాల్వ్ చేయాలని ఒక జ్ఞానం ఇస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏం జరిగింది చూద్దాం. చూడండి, 2వ వచనంలో చూద్దాం. చూడండి, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 చాలు ప్రియులారా. ముందు మనం 2వ వచనాన్ని కాస్త మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ జరుగుతున్న ఈ పరిస్థితిని బట్టి అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, అంటే ఏదో జరుగుతుంది కదా మీరు చూసుకోండి, ఆల్రెడీ రాకుండా చూసుకోండి అని గద్దించి వదిలేస్తే మంచిదే. కానీ ఒక మాట ఎప్పుడూని పెద్దవాళ్ళు వాళ్ళకి అబ్జెక్టివ్స్ చూసుకోవాలంటే వాళ్ళ పిల్లలు ఏం చూసుకుంటారు కదా, ఆల్రెడీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చిన్నవాళ్ళని పంపిస్తే అక్కడ ఏమవుతుంది, అస్సలు వినరన్నమాట. ఇంకా గొడవ ఎక్కువైపోయి నువ్వా నేనా అన్న ప్రెస్టేజ్ వచ్చి పడిపోద్ది అక్కడ. వెంటనే అక్కడ వీళ్ళు ఎంటర్ అయ్యి ఆ ప్రాబ్లంని ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు అక్కడ శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఎప్పుడైనా ముందు ఏది యుక్తము అనే ఒక మాట మనం గ్రహించాలి. యుక్తము అంటే తగినది, చేయదగినది, ఇది అక్కడ కరెక్ట్ అని మనం చెప్పేటట్టు. ఇవాళ కొన్ని సందర్భాల్లో ఇలాంటివి వచ్చేటప్పుడు ఇది మనం చేయొచ్చా లేదా అని ముందు ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఇది తగినదా కాదా ఒక ప్రశ్న వస్తుంది. దాన్ని గ్రహించి ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు రావాలి. ఊరికనే నోరుంది కదా అని పారేసుకోవడం మంచిది కాదు. ఒక ఆయన అంటాడు, నిజంగా దేవుడు గ్రేట్ అండి అన్నాడు. ఏం జరిగింది అంటే, చూడటానికి 2 కళ్ళు ఇచ్చారండి, ఓకే మంచిది. వినడానికి 2 చెవులు ఇచ్చారండి, ఓకే అది మంచిది. వాసన చూడడానికి కూడా ముక్కు 2 రంధ్రాలు ఇచ్చారు, సరే అది మంచిదే నాయన, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి. కానీ నోరు ఒకటే ఇచ్చాడండి. సరే నోరు ఒకటే ఇచ్చాడు, దీంట్లో ఏంటి సో వాట్ అంటే ఆయన అంటాడు, వినడానికి మనం 2 చెవులు ఉపయోగించాలంటే 2 వినాలని అర్థం సార్.
ఓకే, మంచిది. చూడడానికి కళ్ళు, చూడడంలో తప్పలేదు, 2 కళ్ళు దేవుడు ఇచ్చాడు. కానీ అంటే పరిశీలించే విషయాలు మనం 1కి 2 సార్లు పరిశీలించాలి సార్. దట్ ఈస్ గుడ్, రియల్లీ గుడ్. 3వ విషయానికి వస్తే వాసన. అంటే శ్వాస చూడండి చాలా ప్రాముఖ్యమైనది కదా. మనం వాసన బట్టి అనేకమైన విషయాలు కనిపెట్టవచ్చు. కొన్ని దూరంగా ఉంటుండగానే మన వాసన చూసి మనం చెప్పేవచ్చు. అలాగా కొన్ని సంగతులు దూరంగా ఉంటుండగా మనకు పరిశీలించే ఒక గుణం కావాలి. వాసన ద్వారా పసిగట్టే. అందుకే చూడండి, పెద్ద పెద్ద దొంగతనాలు జరిగేటప్పుడు లేకపోతే ఏమైనా కూని మంటలు అయిపోయినప్పుడు కుక్కలను ఉపయోగిస్తారు పోలీసులు. వాసన చాలా ప్రాముఖ్యం, రైట్. ఇకపోతే నోరేమో 1 ఇచ్చాడండి దేవుడు. ఏమి నోరు ఎందుకు 1 ఇచ్చాడు? ఎక్కువ మాట్లాడకూడదు. నోటికి ఏం చేయాలి? ఒక లిమిట్ ఉండాలి. ఉన్నది కదా అని పారేసుకోకూడదు. అందువల్ల మాట్లాడేటప్పుడు నిదానించాలి అని యాకోబు పత్రికలో అంటాడు కదా. ఎలా పడితే పారేసుకోవడానికి లేదు. చూడండి, అపోస్తలులు చాలా తెలివిగా మాట్లాడేవారు, అవసరం వచ్చేటప్పుడు మాట్లాడేవారు. ఎందుకంటే వారి లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆ విధంగా ప్రేరేపించేవాడు. నమ్మిన వాళ్ళ గట్టిగా అడుగు చెప్దాం. చూడండి, ఇది దేవుని కార్యం. చాలా సందర్భాల్లో నీవు పరిశుద్ధాత్మ ఉంటే నీవు నోరు పారేసుకోవు, వ్యర్థమైన మాట్లాడవు, నువ్వు ఏది పడితే కంగారు అయిపోయి చెప్పావు, గ్రహించి మాట్లాడుతావు. నువ్వు మాట్లాడితే 10 మందికి మేలు కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది. వీరు ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, మనం దైవ సేవకులు లేకపోతే పెద్దవారు లేదా బాధ్యత గలవారు ఏం చేయాలనేది మనం యుక్తంగా ఆలోచించాలి. ఒకప్పుడు మోషే గారు కూడా చాలా కష్టాలు పడి బాధలు పడి అక్కడ వాళ్ళందరికీ రోజంతా లైన్ పెట్టి తీర్పు తీరుస్తుంటే వాళ్ళ మామయ్య గారు వచ్చారు. అక్కడికి వచ్చి చూడండి ఒక్కసారి నిర్గమకాండం 18వ అధ్యాయం 17వ వచనంలో వాళ్ళ మామయ్య గారు మోషే దగ్గరికి వచ్చి ఒక చిన్న ఆలోచన, శ్రేష్టమైన ఆలోచన. దేవుడు కూడా దాన్ని అంగీకరించారు. ఏంటది? అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. అది నీవు ఒక్కడవే చేయజాలవు. అంటే ఒక పని ఇది ఒకరు చేసేది కాదు, 10 మంది చేసే పని. ఇప్పుడు అపోస్తలులు చెప్పారు కదా, మేము దేవుని కార్యాలు విడిచిపెట్టి ఆహారం వడ్డించడం యుక్తము కాదు. ఇవాళ యుక్తమైనది ఏది, శ్రేష్టమైనది ఏది, సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని కనిపెట్టాలి కదా. ఆయన చూశాడు, ఎంత జనం నిలబడి ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళు ఒక పక్క పాప లైన్ కట్టి నలిగిపోతున్నారు. ఈయన చూస్తే ఈయనకి బాధతో ఈయన ఎందుకు వచ్చింది, ఇలా కాదు, ఇలా చేస్తే మంచిది అని ఒక మంచి ఆలోచన. అందుకే అంటారు కదా, ఇదే ఐడియా అంటే జీవితాన్ని మార్చేసిందంట కదా. ఈ కాలం లాంగ్వేజ్ ఏదేమైనప్పటికీ ఒక మంచి ఆలోచన అక్కడ పరిస్థితులను చక్కదిద్దుతుంది. ఇది యేసు ప్రభు వల్ల మాత్రమే సాధ్యము, పరిశుద్ధాత్మ వల్లే సాధ్యం. ఇవాళ దేవుని ఆత్మ వల్ల ఉంటే ఒక చక్కని ఆలోచన అది అనేకమైన కార్యాలతో మనకు మేలు చేస్తుంది. ప్రియులారా, 2 తిమోతి 2వ అధ్యాయం 4 కూడా మనం చూస్తే సైనికుడి గురించి ఒక చక్కని మాట అంటాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవడైనా ఒకడు సైనికుడు అనుకోండి, వాడు ఎలా ఉండాలి అంటే యుక్తముగా ఎలాగో ప్రవర్తించాలి. చూడండి ఒకసారి. సైనికుడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడం. ఈ మాట కొద్దిగా మనం గ్రహించవలసింది. ఒక సైనికుడు అంటే ఆల్రెడీ సైన్యాధిపతి అక్కడ ఉంటాడు, వెనకాల సైన్యం చాలా ఉంటుంది. ఇందులో ఒకడు ఏంటంటే ఆయన సంతోషపెట్టాలి అని ఈయన ఉద్దేశం మంచిది, తప్పేం కాదు. కాకపోతే సైన్యంలో ఉండేటప్పుగా చెప్పిన మాట వినడం ముఖ్యమా, లేకపోతే లేదు అర్జెంటుగా అయ్యగారికి ఒక ఐస్ వాటర్ తీసుకురాను, లేకపోతే జ్యూస్ తీసుకురాను. కొంతమంది చూడండి, అసలైన పోరాటం నువ్వు వెళ్తావు, నువ్వు దానికోసం సిద్ధపడనే ఒక మంచి వర్తమానం లేకపోతే ఏదో చెప్తుంటే దాన్ని వదిలేసి ఈ కాన్సన్ట్రేషన్లో పడిపోవడం, ఇది ఎంతవరకు న్యాయం? అందుకే యేసుప్రభు చెప్పారు కదా, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మార్త ఏం చేసిందంటే విస్తారమైన పనిపాట్లు. ఇవాళ నిజంగా నువ్వు దైవజనుడు అయితే ఏది ముఖ్యమో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు అన్నమాట. అంటే దానికి ముందుగా మనం ఏది చేయాలని దాన్ని నువ్వు నిర్ణయం తీసుకుంటావు. తర్వాత ఉంటాయి అవసరాలు, అత్యవసరాలు. సేవకుడికి ఏది అత్యవసరం? ఇప్పుడు యుద్ధంలో ఉన్నవాడు పోరాటం ముఖ్యమా, లేదా అక్కడ వదిలేసి మిగతా చిల్లర పనులు చూసుకోవడం ముఖ్యమా? అందుకే అంటాడు కదా, అటు వాడు ఏం చేయడంటే దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చూడ దండులో చేర్చుకునే వారిని, అంటే నాకు పోస్ట్ ఇచ్చాడు కదండి, అందువల్ల ఏదో చేసి ఆయనకి ఏం చేస్తాను, నేను కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటాను. అసలు టార్గెట్ అది కాదు. యుద్ధము అంటే అది ఎమర్జెన్సీ, అది ముఖ్యం. దాన్ని వదిలేసి ఈ చిల్లర బిజినెస్లో పడిపోవడం.
ఇవాళ సంఘములో కూడా సేవకులంటే మనం ఒకటి గమనించాలి, ఏది ప్రాముఖ్యమైనది. ఇవాళ నువ్వు విశ్వాసమైతే, దేవుని బిడ్డమైతే ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏది ప్రధానమైనది. ధర్మశాస్త్రమందు ప్రధానమైన ఆజ్ఞలను బైబిల్ చెప్తుంది కదా. ఆజ్ఞలు ఉన్నాయి, రకరకాలైన పనులు ఉన్నాయి. ఏది ముందు ఏది వెనక అనేది తెలియకపోతే ఇవాళ దేవుని ఆత్మ నీలో ఉన్నదా లేదని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. పరిశుద్ధాత్మ ఉంటే మనం బాగా గ్రహిస్తాము, ఇది ముందు జరగాలి, దీని కొరకు చిల్లర పనులన్నీ పెట్టుకొని దాన్ని ఆపకూడదు. అసలైన పని కోసం మనం చిన్న పనులు ఆపకూడదు పిల్లలు. ఇది మనం గ్రహించాలి. అందుకే అంటున్నాడు కదా, అక్కడ ఏమంటున్నారు ఆయన చూడ మన దానియేలు గ్రంథంలో, దానియేలు అంటున్న అపోస్తలుల కార్యంలో మనం చూసిన ఈ 2వ వచనంలో చూస్తే, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట ఉత్తమము కాదు. ఆహారం పంచిపెట్టేది కూడా ఒక పనే, దాన్ని మనం కాదంటలేదు. దేవుని వాక్యం బోధించేది కూడా ఒక శ్రేష్టమైన పని. ఇప్పుడు ఈ 2 కంపేర్ చేస్తే ఏది ముందు ఏది వెనక, ఏది ఎవరు చెయ్యాలి అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం. మరి దీన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. అందుకే చూడండి, మనకి సామెతలు 10వ అధ్యాయం 32లో, సామెతలు 10:32లో, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చు. ఇక్కడ యుక్తము ఉపయుక్తం అంటే ఏది? అవును, తగినది, ఇకపోతే చాలా తగినది, అది చేయదగినది అని చెప్పేటట్టు. ఉపము అంటే కరెక్ట్, పక్కాగా కరెక్ట్. దీనిని యుక్తమైనది అంటే చేసి తీరాలి, అది కరెక్ట్ అయింది. ఎప్పుడు ఏది చెయ్యాలి? నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను. ఇక్కడ పేతురు చూడండి, ఆయన నీతిమంతుడా లేదా అనేది మన అంశం కాకపోయినా దేవుడు ఆయన నీతిమంతుడుగా తీర్చాడు. ఎంత నీతిమంతుడుగా ఉన్నాడంటే సమయానికి కావలసిన ఒక ఉపయుక్తమైన మాటను అందిస్తున్నాడు. ఇదే కొంతమంది ఆలోచనలు ఇస్తారు, ఎలాగంటే మొత్తం అంతా ఇంకా గొడవలు అయిపోయి గందరగోళం అయిపోయి ఆడప్పుడు గెలిపితే చాలు, మిగతా అంతా పోయి అంతా చెదిరిపోయినా అనవసరం. ఇవాళ వ్యక్తిగతంగా నీవు గెలిచావు అనడం కోసం మనం గొడవలు పెట్టకూడదు పిల్లలు. నేను బాగా వాదించాను గ్రేట్ అనుకోవడం కాదు. మనకేంటి అర్థం కావాలి? మనం చేసే పని ద్వారా సంఘ క్షేమాభివృద్ధికరమైన కార్యం జరగాలి, ఎవరికి ఏ నష్టం ఉండకూడదు. అవసరమైతే నీవు కరిగిపోయి అయినా 10 మందిని వెలిగించే పనులు చూడాలి. ఇది మనం గ్రహించాలి. అందుకంటే కదా, ఉపయుక్తములైన సంగతులు ఎవరు పలుకుతారు? నీతిమంతులు పలుకుతారు. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చు. ఏ మాటలు? మూర్ఖపు. ఇంకా అంతే, వాడు మాట్లాడితే గొడవ పెరుగుతుంది కానీ తరగదు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎప్పుడైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటప్పుడు కొందరితో నోరిప్పితే ఇంకంతే గొడవ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అంతే? అది ఎందుకంటే నోరు అంతే. మనం ఒక్క మాటలో చెప్పాలని వాళ్ళు ఎవరంట? భక్తిహీనులు. వాళ్ళెవరు? భక్తిహీనులు. భక్తిహీనులు మాట్లాడితే చాలు, అక్కడ మూర్ఖమైన మాటలు బయటకు వస్తాయి. దానివల్ల మొత్తం అంతా నష్టం 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 నష్టం. ఎంత నష్టం అయిపోద్దంటే చెప్పుకోలేనంత నష్టం. ఇవాళ అటువంటి వాటికి మనం అవకాశం ఇవ్వకూడదు పిల్లలు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. 1 పేతురులో ఒక మాట అంటాడు, 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో, ఏలైనగా 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే. పేతురు చూడండి, ఆయన ఎక్స్పీరియన్స్లో మాట్లాడిన మాట, దేవుడిచ్చిన అనుభవంలో మాట్లాడిన మాట. ఇక్కడ అపోస్తుల కార్యంలో ఆయన ఎదుర్కొన్న ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే చూడండి, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే. అంటే కింద ఫుట్నోట్ ఒక మాట అంటాడు చూడండి, మేలు చేయవాలి. యుక్త ప్రవర్తన వల్ల 10 మందికి మేలు కలగాలి, సంఘానికి మేలు కలగాలి. అవసరమైతే మనం కొద్దిగా నష్టపోయినా అందరూ బాగుంటే చాలు అనే ఉద్దేశం అక్కడ ఉంది. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘ క్షేమాభివృద్ధి పక్షమై పోరాడే దేవుడు, దాని గురించి కార్యాలు చేసే దేవుడు. ఇవాళ నీ యొక్క మాటల్లో కానీ, నీ వాదనలో కానీ, నీ తర్కంలో కానీ, లేదా నీ తెచ్చిన ఆ ప్రస్తావనలో కానీ సంఘ క్షేమాభివృద్ధి లేకపోతే, 10 మందికి మేలు జరగకపోతే ఆ యొక్క టాపిక్ని విడవడం మంచిది. దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయడంలో అర్థం లేదు. చూడండి, ఇక్కడ వచ్చిన సందర్భము, వీళ్ళు ఎవరంటే గ్రీకు భాష మాట్లాడే యూదుని తీసుకొచ్చారు. ఏమైనా వీళ్ళు పై వరకు దాన్ని తీసుకెళ్ళగలరు, ఏమైనా చేయగలరు. చాలా చక్కగా దాన్ని తీసుకెళ్ళి అలా కాదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని మంచి ఆలోచన కదా. అందుకే అంటున్నాడు, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఏది దేవుని చిత్తము? అజ్ఞానంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు.
వాళ్ళు ఏమైనా చేస్తారు, దానివల్ల నష్టాలు కలిగిపోతాయి. సంఘంలో ఉన్న వాళ్ళు, శ్రేష్టమైన వాళ్ళు, దేవుని బిడ్డలు అనబడేవారు, క్రైస్తవులు అనబడేవారు తగిన నిర్ణయాలు తీసుకొని సమయోచిత జ్ఞానంతో ఉపయుక్తమైన కార్యములు చేసేటప్పుడు సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మన ఇక్కడ పేతురు చూడండి చక్కగా చెప్తున్నాడు కదా, ఏం చేయకూడదు అంట 2వ వచనంలో అంటాడు కదా ఆయన. అప్పుడు 12 అపోస్తలులు ఏం చేశారు, తన శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఇక్కడ ఏమైపోయిందంటే, అదేంటండి వాళ్ళందరూ సరిగ్గా చేయట్లేదు, ఇలా చేయట్లేదండి, అది ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉండాలండి. ఇది వెల్ ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళు ఎక్స్పీరియన్స్డే. ఎవరు 12 మంది శిష్యులు తగిన వారే, యేసు ప్రభుత్వం చాలా విషయాలు నేర్చుకున్న వాళ్ళు. అలాగని వాక్యాన్ని వదిలేసి, ప్రార్థన వదిలేసి, దేవుని సన్నిధిని వదిలేసి ఇక్కడికి వచ్చి ఆహారం పంచిపెట్టుకోవడం కదా. ఎప్పుడైనా చూడండి సాతాను ఎంత తెలివిగా పనిచేస్తారంటే, దేవుని కార్యాలు ముఖ్యమైనవి ఉంటే అది కాకుండా ఇది ఇప్పుడు అర్జెంట్ ఇచ్చేయి, ఏదో రకంగా దయ్యం దొరుకుతుంటాడు, అది కాదు ఇచ్చేయి, ఇది కాదు వచ్చేయి. ఇప్పుడు మనం 2 కంపేర్ చేయాలి. దేవుని వాక్యం కంటే ఏది నాకు ముఖ్యం కాదు, ముందు దేవుని సేవ, దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, ఏది నువ్వు శ్రేష్టమైనది చేయగలవో అది ఇంకొకటి చేయలేడు, అది దానికి నువ్వు అవసరం. దీన్ని వదిలేసి చిన్న చిన్న పనులు ఇవన్నీ చేసుకొని అస్సలు శ్రేష్టమైన దాన్ని వదులుకుంటే అది చాలా నష్టపోయే అవకాశాలు ఉంది ప్రియులారా. ఇవాళ క్రైస్తవుడు అంటే నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి, సేవకుడు అంటే నిర్ణయాలు తీసుకోవాలి. ఇవాళ శ్రేష్టమైన పని ఇక్కడ ఉంది, మనం ఒకటేమో వడ్డించుకునే పని ఉందంట. ఇది తక్కువ నేను చెప్పట్లేదు ప్రియులారా, కానీ ఇప్పుడు పేతురు 12 మంది శిష్యులు వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు, దానికంటే శ్రేష్టమైన కార్యముల కొరకు నియమించబడిన వాళ్ళు. పెద్దదాన్ని ఆపేసి చిన్నదాన్ని చేయడం కరెక్ట్ అయిన పని కాదు, యుక్తమైన పని కాదు. ఇవాళ దేవుని కార్యములు చూడండి, భోజనము కొరకు దేవుని కార్యాన్ని పాడు చేయొద్దు అంటాడు కదా అపోస్తలుడైన పౌలు. లేఖనాన్ని మనం బాగా పరిశీలించాలి. కొంతమంది భోజనం కోసం, తిండి కోసం, ఇంకా అదే వండుకోవడం, తినడం, కాయగూరలు కొనుక్కోవడం, ఇదే పని కోసం దేవుడి పనులు పాడు చేసే పనులు ఉండిపోతే అది చాలా పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే చక్కని మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు, దేవుని వాక్యం బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. ఈవెన్ ఇప్పుడు చూడండి ఆ యొక్క కార్యం అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు భోజనం వడ్డించే కార్యక్రమానికి ఎవరు కావాలంట, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన 7 మంచి పేరు పొందిన 7 మనుషులను, మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమించు. మేము ఈ పని కోసం చూడండి, ఒక మంచి పని ఉంది, ఈ పని తప్పేం కాదు, కానీ మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి ఇది చేయడం అనేది సరైన పని కాదు. మరి దీనికంటూ మళ్ళీ ఇంకా మనుషులు అవసరమే. దీనికంటూ మనం ఏం చేసుకోవాలంటే మనుషులు అవసరం. ఈ పని చేయడం కోసం 7 ఏర్పాటు చేసుకోండి. ఎవరు? వారు ఆత్మ పొందిన వారై ఉండాలి, దేవుని జ్ఞానం పొందిన వారై ఉండాలి. అలా ఉన్న వాళ్ళు మీరు ఏర్పాటు చేసుకోండి. ఎప్పుడైనా చూడండి, దేవుని పనులు మనం చేయాలంటే తగిన వారు కావాలి. ఇప్పుడు వడ్డించడమే తప్పు కాదు, ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ వచ్చింది అక్కడే. అలాగని పైన ఉన్న వాళ్ళు వచ్చి కిందకి దిగడం కూడా తప్పు కాదు. వాళ్ళు అక్కడ ఏ పని చేస్తున్నారో ఆ ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, అవన్నీ శ్రేష్టమైనవి. మరి వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని సాల్వ్ చేయడం వలన ఇప్పుడు ఇందులో కూడా పరిశుద్ధాత్మ కొరత ఉంది, వాళ్ళలో కావలసినంత ఆత్మ నింపుదల లేదు. కనుక ఆత్మ గలవారు, జ్ఞానము గలవారు కావాలి. ఎప్పుడైనా ఒక సేవ చేయాలంటే, సేవ అంటే చూడండి, నిలబడి వాక్యం చెప్పడం మాత్రమే సేవ అనుకోకండి ప్రియులారా. సంఘంలో ఉన్న ప్రతి పని కూడా సేవే, నువ్వు చేస్తున్న ఒక్కొక్క పని కూడా సేవే. ఈ సేవ నువ్వు ఎలా చేస్తున్నావు అనేది బాగా గమనించాలి. ఆ సేవలో దేవుని ఆత్మను నువ్వు కోరుకోవాలి, నింపుదలను కోరుకోవాలి. అప్పుడు శ్రేష్టమైన సేవ చేయగలుగుతాం. ఇది వడ్డించే పనే కదా, దీనికి ఏదో చదువుకోలేని పనికి మనకి ఎవడో తీసుకొచ్చి ఒకటి పెట్టేస్తే అయిపోద్ది అని అనుకోకూడదు ప్రియులారా. దానికి కూడా మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి బైబిల్లో. చూడండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఇశ్రాయేలు గురించి కొన్ని పనులు చేయాలి అనే ఒక ఉద్దేశం కలిగిన వారే అక్కడ ఒక పని చేస్తారు. చూడండి 1:13 చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో వివేకమును కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనండి, వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పాలి. ఒకటి, జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో
ఇవాళ మీద సంఘంలో ఉంటే సంఘంలో, మనం పని చేస్తున్నదేనా ఉంటే పని చేస్తున్నదేనా, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? ముఖ్యంగా జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు. బైబిల్లో ఉన్నట్టు జ్ఞానము, వివేకము, తెలివి, బుద్ధి, సామెతల గ్రంథంలో మనం చాలా చూస్తాం. ఇవన్నీ ఉన్న వాళ్ళు మీ గోత్రాలు ఏర్పాటు చేసుకొని మీరు పెడితే వాళ్ళు ఏం చేస్తాం? మేము ఆ పని కోసం నియమిస్తాం. పాత నిబంధనలు అదే పద్ధతి, కొత్త నిబంధనలు అదే పద్ధతి. ఏదేమైనా వాక్యం ఖచ్చితంగా నెరవేరుతూనే ఉంటుంది. ఏ వాక్యం కూడా మిస్ అవ్వదు ప్రియులారా. బైబిల్లో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది, ఇది మనం గమనించాలి. ఇకపోతే ఇందులో ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రసిద్ధి చెందిన మనుషులు ఏమవ్వాలి? నాలో జ్ఞానం ఉంది, నేనే తెలివైనోడిని అని నీకు నువ్వు చెప్పుకుంటే సరిపోదు. నేను నన్ను పెట్టవచ్చు కదండి, అందరూ పెట్టారు ఏంటండి అని చెప్పి కొంతమంది సనుక్కోవడం కూడా మనం చూస్తాం. నీ జ్ఞానం ఉందంటే, జ్ఞానం నీ బుర్రలో ఉంటే పనిచేయదు ప్రియుల. అది 10 మందికి ప్రయోజనకరముగా ఉండాలి. అంటే అర్థమేంటి? ఆ జ్ఞానము ప్రసిద్ధి చెంది ఉండాలి. ఇవాళ నీవు నీ జ్ఞానమును బట్టి 10 మంది చేత గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉండాలి. 10 మంది నేను చూసేటప్పుడు లేదండి ఆయన ఆలోచన బాగుంటుందండి, ఆయన మంచి కరెక్ట్ అయిన మనిషి అండి అని చెప్పేటట్టు ఉండాలి. అంతేగాని నీకు నువ్వే డబ్బా కొట్టుకొని తెలివైన నేను జ్ఞానం అంటే అది బుద్ధి తక్కువ. చూడండి, అలాంటి వాళ్ళు మనం ఏర్పాటు చేసుకోకూడదు. మన క్రొత్త నిబంధనలో కూడా తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 3:7 ఒక చక్కని మాట అంటాడు. ఒక సేవకుడిని కానీ, ఒక అధ్యక్ష పదవికి కానీ, దేనికైనా ఒక పోస్టుకి మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు 3వ అధ్యాయంలో చూడండి 7వ వచనం, మరియు అతడు నిందపాలై, అంటే ఆ ఏర్పాటు చేయబడిన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి కాకపోతే అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండాన్నట్లు చూడండి పడిపోతాడు. ఇది అవకాశం ఉంది. అలా పడిపోకుండా ఉండాలంటే సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన, ఇవాళ బయటనున్న వాడు నీ గురించి ఒక మంచి సాక్ష్యము ఇవ్వాలి. నీవు ప్రసిద్ధి చెందాలి. ముందు నీ యొక్క గొప్పతనము, కీర్తి ఇదంతా ఏమనంటే 4 పక్కల తెలియాలి. వాళ్ళు దాన్ని ఒప్పుకోవాలి, నువ్వు తెలివైనడవా కాదని. ఇది మనకు అర్థం కాకపోతే వేస్ట్ కదా. అందుకే అక్కడ చెప్పిన మాట ప్రకారం మంచి సాక్ష్యము పొందిన వాడై, సాక్ష్యం బయట నుంచి నీకు కావాలి ప్రియుడ. నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే నువ్వు అవును కరెక్ట్ అని నీకు నువ్వు చెప్పుకోవడం కాదు, బయట ఉన్నవాడు చెప్పాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగ లేకపోతే మనం తీసుకొని దేవుడి కార్యంలో పెట్టడం వేస్ట్. ఇప్పుడు వాళ్ళు 7 ఏర్పాటు చేస్తున్నారు. 7 ఎలాంటి వాళ్ళు? ఖచ్చితంగా 10 మంది చేత మంచి సాక్ష్యము పొందిన వాళ్ళు. చదువుదాం ప్రియులారా, అపొస్తలుల కార్యం 6లో మళ్ళీ మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించుము. మేము వారిని ఈ పని కొరకు అంటే మీలో ఏర్పరచుకోండి అంటేనే వాళ్ళు 10 మంది మధ్యలో ఫేమస్ అయ్యి ఉండాలి కదా. అలా అవ్వకపోతే మరి ఇంకా వేస్ట్. వీళ్ళు చూశారు, పరిశీలించారు, ఓ అందరిని ఏతికి లేదండి, అందరికన్నా ఈయన శ్రేష్ఠుడు, ఆయన శ్రేష్ఠుడు, మొత్తానికి ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఇగో 7 వీళ్ళు పనిచేసే మనుషులు అని చెప్పి వాళ్ళని తీసుకొని అక్కడ నిలబెట్టారు. ఈ మాట జనసమూహం అంతటికి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. చాలు చూడండి ఇక్కడ. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక, ఇవాళ ఏది ముఖ్యము, ఏది యుక్తము అనే దాని గురించి మనం చూస్తున్నాం ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు యుక్తమైనవి నేర్పిస్తాడు, మనం దీన్ని గ్రహించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన సందర్భం ఏంటంటే ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి. ఇప్పుడు వాళ్ళు వాక్యం చెప్పడం ఇవన్నీ చేయడం అది ప్రాముఖ్యం కదా. మనం దాన్ని వచ్చిపెట్టి ఇంకేదో మనం చేసుకుని కూర్చుంటే అది తగిన ఆలోచన కాదేమో. అపోస్తలులు 2:30-42 కూడా చూస్తే, అపోస్తలులు 2:42 వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగకయుండిరి. ఇప్పుడు దేని విషయంలో మనం ఎడతెగక ఉండాలి. ఇది మనం గమనించాలి ప్రియుల. ఏది పడితే చేసుకెళ్ళిపోకూడదు. వాక్యం చెప్తున్నట్లు వాళ్ళు వాక్యము బోధించుటలో, ప్రార్థన చేయటం అందులో వీటిలో మేము ఎడతెగక ఉండాలి. ఇవన్నీ ఒక శ్రేష్టమైన బాధ్యతలో ఉంటే దాన్ని విడిచిపెట్టి చిన్న పనుల్లో చిక్కడిపోకూడదు. సైనికుడు యుద్ధ పోరాటంలో ఉండేటప్పుడు నాకు ఉండాలి. మధ్యలో ఇటువంటి వెళ్ళిపోయామంటే నీ వల్ల అనేకులు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మనం దేవుడి బిడ్డలమంటే ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అనే ఒక జ్ఞానము కలిగి మనం నడుచుకునే వారుగా ఉండాలి. కానీ ఎలా పడితే అలా చేయడానికి ఏమాత్రం కూడా లేదు. తెస్సలోనిక రాసిన పత్రిక 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాను ప్రియులారా. ఎడతెగక ప్రార్థన చేయుడి. చూడండి, ఎడతెగక అంటే అర్థం ఏంటి? అది వదిలేసి మిగతా అన్ని చేసుకున్నాం అనుకో, దానివల్ల చాలా నష్టం ఉందని అర్థం. ప్రార్థనలో ఎప్పుడూ ఉండాలి, వాక్యంలో ఉండాలి, అయిపోతే మళ్ళీ ప్రార్థనలో ఉండాలి. ఇది బోధకులు చేయవలసిన, సేవకులు చేయవలసిన, దేవుని ప్రాముఖ్యమైన సందర్భంలో ఉన్నవాళ్ళు చేయవలసిన విషయాలు.
ఒకవేళ నిజంగా నువ్వు ఒక క్రైస్తవుడు కూడా ఈ కార్యం చేయాలంటే దేవుడు నిన్ను కాదండి, నిన్ను కూడా అంగీకరించే దేవుడు. నేను క్రైస్తవుడే కదా, విశ్వాసనే కదా, నాకు ఇది అవసరం లేదేమో అని అనుకోకు. ఖాళీ సమయంలో వ్యర్థమైన మాటల కంటే ఇవి చేయడం మేలు, ఇంకా పనికిమాలిన విషయాల కంటే ఇలా చేసుకోవడం చాలా మంచిది. సో ఏది ప్రాముఖ్యమైనది, ఏవి తర్వాత అనేది మనం చూస్తున్నాం. అందుకంటారు కదా, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇలాగ చేయడమే దేవుని చిత్తం. ఇలా ఇవాళ ఏది దేవుని చిత్తము అని మనం ఎరిగి ఉండి పని చేయాలి. చూడండి, అపోస్తలుల లోపల ఉన్న ఆత్మ వారిని ఎలా ప్రేరేపిస్తుందంటే, ఇది కరెక్ట్, ఇది ఇలా చేయాలి, ఇదే త్రోవ, దీన్ని నడవండి. ఖచ్చితంగా వాళ్ళు గ్రహించి చేశారు. చాలామంది ఏంటంటే ఏది ముందు వెనకది ముందు అంటే అర్థం ఏంటి? ఆత్మ నింపుదల ఇంకా వాళ్ళకి చాలా లేదు, రోజు రోజుకి ఆత్మలో మనం ఎదగాలని అర్థం. యేసుప్రభు కూడా చెప్పారు కదా, లూకా సువార్త 24వ అధ్యాయంలో శిష్యులకు చెప్పారు, మీరు వెళ్ళి కనిపెట్టండి పరిశుద్ధాత్మ కోసం. చూడండి, 52-53 చదివితే 24లో మీరు కనిపెట్టండి, దేవుడు ఆత్మశక్తి మీరు పొందుకోవాలి. దాంతోపాటు మరికొన్ని మాటలు 52, వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండి. ఎడతెగక దేవాలయములో ఉండి, ఇవాళ దేవుని మందిర పనుల కంటే, దేవుని మందిరంలో స్తుతులు చెల్లించడం కంటే, దేవుని స్తోత్రాలు చేసి ఆయన కొరకు చేసే కార్యముల కంటే బయట కార్యములు ఇవి ఎక్కువ కావు. ఇవాళ అలా చేసేవారిని చెడగొట్టే పనిలో మరికొన్ని దయ్యాలు పనిచేస్తుంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ గ్రీకు భాష మాట్లాడే యూదులు కూడా ఒక ప్రస్తావన తెచ్చారు. ఈ సనుగును వదిలినా బాధే, అది పెద్దదైనా బాధే, లేదా దాన్ని వదిలేసి ఈలే వచ్చాడు వడ్డిస్తే గొడవ ఉండకపోవచ్చేమో, కానీ శ్రేష్టమైన కార్యాలు సంఘంలో జరగకుండా ఆగిపోతాయి. ఎంత తెలివిగా చూడండి, వాళ్ళు కరెక్ట్గా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ మనం మన సంఘాన్ని కాపాడుకోవాలంటే, మన యొక్క భవిష్యత్తును, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రియులారా. ఈ నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఇది మనం గ్రహించాలి. అందుకే అక్కడ చూడండి, అపోస్తుల వాళ్ళు 5వ వచనంలో ఏం చెప్తున్నారో, ఈ మాట సమాజమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టులను, అంతియోకై వాడును అగు నికోలాసు వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టింది. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. మొత్తానికి ప్రార్థనాపూర్వకంగా 10 మంది దగ్గర ప్రసిద్ధి చెందిన, అందరి మధ్యలో చెప్పుకోదగిన, గుర్తింపదగిన పరిశుద్ధాత్మ ఉంటే ప్రజలు నిన్ను గుర్తిస్తారు ప్రియులారా. నీలో జ్ఞానం ఉన్న, ఆత్మ ఉన్న వాళ్ళు గుర్తిస్తారు, ఈయన శ్రేష్టమైన వ్యక్తి అని చెప్పి వాళ్ళు నీకు ఒక ముద్ర వేస్తారు. ఇవి అటువంటి వారిని ఏర్పాటు చేసి మరలా తీసుకొచ్చి ఈ పనికి ఏర్పాటు చేస్తారు. ఇవాళ దేవుని యొక్క మందిరంలో అది చిన్న పనే కానీ పెద్ద పనే కానీ లోకానుసారమైన మనుషులతో పని లేదు. ఆత్మపూర్ణులైన వారు అక్కడ కావాల్సి ఉంటుంది. ఆత్మతో నింపబడిన వాళ్ళు, దేవుని కార్యాలకు తగిన వారు మనకు కావాలి ప్రియులారా. బైబిల్లో కొన్ని వచనాలు మనం వేగంగా చూద్దాం. చూడండి, ఈ వచనాలు సామెతలు 16:3 అంటాడు కదా, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16:3లో మనం ఏ పని చేసినా మన భారం ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. అప్పుడు ఆయన కరెక్ట్ అయిన నిర్ణయం వస్తాడు. ఇదే హెబ్రీ 6:2లో మనం చూస్తే, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపణము, మూలోపదేశాలు, ఇది కూడా ఒకటి. దాని గురించి నేను చెప్తున్నాను. ఇవాళ వారికి హస్త నిక్షేపణం చేసే వాళ్ళని ఆశీర్వదించి ఆ పని కొరకు నియమించారంటే ఇది దేవుని పద్ధతిలో ఒకటి, తప్పదు. అలాగని చెప్పి చూడండి, మనం అందులోనే ఉండిపోతావా? ఇంకా ముఖ్యమైనవి ముందుకున్నాయంట. అక్కడ ఏమని చెప్తారంటే, మూలోపదేశములను మాని, క్రీస్తును గురించిన మూలోపదేశములు మాని ఇవాళ సంపూర్ణ దశకు నువ్వు వెళ్ళాలంటే ఏది ముందు ఏది వెనక నీకు తెలియాలి. తెలియకుండా కింద మీద కింద ఎలా పడతారో చేసుకుని వెళ్తే అది దేవుని ఆత్మ యొక్క నింపుదల కాదు ప్రియులారా. ఇది మనం గమనించాలి. అపోస్తలుల కార్యం చూడండి 1:24లో వాళ్ళు ప్రార్థన చేసి అక్కడ శిష్యుల్లో ఒకరు తక్కువ వచ్చారు. యోధా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలాగా? నెక్స్ట్ ఎవరు అనేది ఒక ప్రశ్న. 1:24లో ఏం చేశారంట? అట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా
తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాణ్ణి కనుపరచుమని. చూడండి, ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకుంటున్నాను పిల్ల. ఇవాళ నీకు అర్థం కాని పరిస్థితి వస్తే కంగారు పడి నోరు పారేసుకోకు, ఏది పడితే చెప్పేకు, నాకు ఉంది కదా అని చెప్పి వాయించేకు. ఆలోచించు, సరే దీని గురించి ప్రార్థన చేద్దాం, దేవుడు ఏం చెప్తాడో చూద్దాం చెప్పు. కొద్దిగా అవసరమైతే టైం తీసుకో, మోకరించు, ప్రార్థించు, సరైన నిర్ణయం అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదే త్రోవ దీనిలో నడవమని చూపెడతాడు. అందుకని కంగారు పడి ఏది పడితే అది, వాస్తవానికి అలా నువ్వు చెయ్యాలన్నా కూడా నీ మీద కరెక్ట్గా మంచి అభిషేకం ఉండాలి. ఇది ఎలా లభిస్తుంది? హస్త నిక్షేపణ చేయడం ద్వారా. చూడు, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 4:14 పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమును నీకు అనుగ్రహింపబడ్డా నీలో ఉన్న వరమును. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు పెద్దల హస్త నిక్షేపణ ద్వారా అదే సమయంలో ప్రవచనమును, నీ గురించి కొన్ని ప్రవచనాలు కూడా రావచ్చు, నువ్వేం చేస్తావు అనేది. ఇది జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ వరం అనేది నీకు వస్తుంది. ఆ వరము నిన్ను కరెక్ట్గా గైడ్ చేస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏది ప్రాముఖ్యం, ఇది మనం గ్రహించాలి. అంతేనా? ఫిలిప్పు చూడండి 4:6 ఫిలిప్పు 4:6 దేని గురించి చింతపడకూడదు. ఒకవేళ ఇలాంటివి లేవనుకోండి, కొంతమంది కంగారు పడిపోయి అదేంటండి, అయితే నాలో ఆత్మ లేదా, అయితే ఇంక నేను ఏం చేయలేనా, ఆందోళన చెందే పని కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకం. ఇవాళ దేవుడు నువ్వు స్తుతిస్తూ ఉండు, ప్రార్థన ఎక్కువ చెయ్యి, ఎడతెగ ప్రార్థన చేయి. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు నీలో నుంచి కార్యాలు చేయడం మొదలు పెడతాడు. నువ్వు దాన్ని చూస్తావు, ఆ మంట నీలో ఉంటుంది, దేవుడి కార్యాలు. నువ్వు ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. అందుకే చూడండి 2 తిమోతి 1:6 హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయ. అలాగా అవ్వండి. నీకు కలిగిన దేవుని కృపావరం ఏమవ్వాలంట? ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయొచ్చు. ఇవాళ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అది ప్రజ్వలించాలి, అది విజృంభించాలి, 10 మందికి అర్థమయ్యేటట్టు ఉండాలి, 10 మంది తెలుసుకునేటట్టు ఉండాలి. అది నీ యొక్క ఫలముల ద్వారా బయటికి వెళ్తుంది పిల్ల. నిజంగా నీలో ఉన్నది అనుకోండి, నువ్వు చేసే క్రియలు చూస్తే ఆయన నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది అని చెప్పేటట్టు ఉండాలి. మనం అనుకుంటాం ఏదో పేదరికి దేవుడు నేర్ప ఇచ్చేసినట్టు ఉన్నాడు తాళపు చెవి. మనం కొన్ని సందర్భాలు అనుకుంటాం పేదరికి దుడుగు స్వభావం ఎక్కువ కదా, ఇంకెవరు లేరు, అప్పటికి ఆయన సీనియర్ ఉన్నాడండి అందుకే ఇచ్చారేమో. లేదు ప్రియులారు, పేతురు దగ్గర దేవుడికి లోబడే స్వభావం ఉంది, ఆయన మాటని అంగీకరించే స్వభావం ఉంది. తప్పు చేస్తాడు కానీ వెంటనే సరిదిద్దుకొని మళ్ళా దేవుడా అని పాదాలు పట్టుకునే అవకాశం ఉంది. ఇవాళ నువ్వు లోబడితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు దేవుని దగ్గర కనిపెట్టాలి. ఇవాళ అటువంటి అభిషేకం మన మీదకి రావాలి. ఇది అపోస్తలులు 8:17 అంటాడు కదా, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇవాళ చేతులుంచేటప్పుడు పరిశుద్ధాత్మ, ఇవాళ నీకంటే ముందున్న వాళ్ళు, నీకంటే పైన వాళ్ళు గొప్ప అభిషక్తులై నేను అభిషేకించేటప్పుడు ఆ అభిషేకము నీలో కూడా ప్రవహిస్తుంది. ఇది మనం గ్రహించాలి. అందుకే కీర్తన గ్రంథం 37:5 అంటాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కంగారు పడి నీ సొంత నిర్ణయం సౌల్లా తీసుకోకు. దావీదు వలె దేవుడి దగ్గర ప్రార్థించి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. అపొస్తలులు వాళ్ళు అదే చేస్తున్నారు కదా. 7 ఏర్పాటు చేసి చూడండి, వాళ్ళని ముందు అందరి చేత ముందు పేరు పొందిన వాళ్ళు, ప్రసిద్ధి చెందిన వాళ్ళు అదే సమయంలో ఆత్మతో నింపబడి ఉన్నారా లేదా అనేది కూడా అక్కడ ఒక ప్రశ్నే. మరి వాళ్ళు ఏర్పాటు చేసుకొని అక్కడ దేవుని ముందు పెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ మీద చేతులు వేసి వీళ్ళు ప్రార్థించి ఆ పని కొరకు వాళ్ళు నియమిస్తున్నారు. 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఎవరు లోబడరంట? యాజకులలో అనేకులు. చూడు, దేవుని కార్యాలు జరుగుతుంటే అంతకంటే ముందున్న గొప్ప గొప్ప సేవకులు, యాజకులు వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందే ఒక గొప్ప కార్యాలు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు లోబడుతున్నారు కదా దేవుని కార్యాలు జరిగేటప్పుడు. ఇవాళ నీలో ఉన్న పరిశుద్ధాత్మ చేసే కార్యాలు చూసి ఎంతటి వారైనా నీ ముందు తలదించవలసిందే. ఎందుకంటే నీవు కాదు అక్కడ మాట్లాడేది, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 12:42 మనం చూస్తే యోహాను 12:42 అయినను
అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎవరంట? అధికారులు, యాజకులు, అక్కడ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ప్రభువుని నమ్ముకోవడానికి. కొంతమందికి ఏమో సిగ్గు, ముందుకు వచ్చి చెప్తే ఏమవుతుందని చెప్పి వెనకాల అలా బ్యాక్ లైన్లో నిలబడ్డాం కదా. ఇక్కడ కూడా అలాగే చేశారు. సమాజంలో నుండి వెలివేయబడుతురేమో అని భయపడి పరిసయ్యులకు భయపడేవారు కొంత ముందుకు రాకుండా వెనక్కి ఉండిపోయారు. ఈవేళ నువ్వు నిజంగా సత్యం చెప్పేటప్పుడు ఈవేళ కాకపోతే రేపు పూర్తిగా దేవుని కార్యాలు బయలుపరచబడతాయి. అందుకే కొలస్సీ 1:6 ఈ మాట అంటాడు. కొలస్సీలు రాసిన పత్రిక 1:6 ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు. ఇక్కడ మాత్రమే కాదు, నువ్వు డెవలప్ అవడం మొదలుపెట్టావు అనుకోండి, అంటే దేవుడిని డెవలప్ చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇది ఈ కార్యము దేవుడు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతాడో ఇంకా అద్భుతంగా పెద్దోళ్ళు చిన్నోళ్ళు నీకన్నా గొప్ప గొప్ప వాళ్ళు పండిపోయినట్టు కూడా వచ్చి నీ ముందు నిలబడతారు. ఎందుకంటే దేవుని వాక్యము కార్యం చేస్తుంది కనుక. ఇక్కడ అలాగే జరుగుతుంది. రోజు రోజుకు చూస్తుంటే ఇంకా సంఘం అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధిని స్టాప్ చేద్దామని చెప్పి గ్రీకు భాష మాట్లాడే యూదులు సడుగులు తెచ్చారో దేవుడు దాన్ని విరగొట్టి అద్భుతంగా సేవను తీసుకొచ్చారు. చూడండి, అక్కడ స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడు 8వ అపోస్తలుకార్యం 6:8 నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు. స్టెఫను మాత్రమే కాదు, అక్కడ ఫిలిప్పు ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా చేయడం మొదలుపెట్టారు. ప్రజల్లో మరింత సంఘం వ్యాపించడం మొదలుపెట్టింది. అక్కడ 9వ వచనం అప్పుడు లిబెర్తీలో ధనబడ సమాజంలోను, కురేను సమాజంలోను, అలెగ్జాంద్రు సమాజంలోను, కిలికే నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఏం చేయలేకపోయారంట, ఎదిరింపలేకపోయారు. ఇవాళ దేవుని ఆత్మ ఒక్కసారి నిన్ను వాడుకోవడం మొదలుపెట్టింది అనుకోండి, నీ ముందు ఇంకెవ్వరూ నిలబడలేరు. ఎందుకు? అదే దేవుడు అద్భుతం. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 54:17 మరొక 2 వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. యెషయా 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈయన మాట్లాడుతుంటే వాళ్ళ ముందు ఇన్ని రకాల మనుషులు వచ్చారు కానీ ఒక్కరు కూడా ముందు నిలబడడానికి ధైర్యం చాలలేదండి. ఎందుకు? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. ఆత్మచేత ఆత్మను ప్రేరేపిస్తుంది, ప్రజ్వలిస్తున్నాడు. అది మనం గమనించాలి. వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నీవు నేరస్థాపన ఎవరు నీ మీద నేరం మోపుతారో తిరగేసిన వాళ్ళ మీద మోపేటట్టు, అంటే వాళ్ళు నీ మీద కేసు పెట్టినా నువ్వు తిరగేసి కేసు పెట్టినట్టు మారిపోతాడు. వ్యర్థమైన వాదన కాదు ఇది చూస్తే మనకి వ్యర్థమైన వాదన కాదు, వాక్యానుసారమైనది. అటువంటి ఒక శక్తిని, బలాన్ని దేవుడిస్తాడు. అందుకే యేసుప్రభు ముందే చెప్పారు, భూలోకంలో ఉంటుండగానే మీరు ఎక్కడైనా నిలబడి ఏం మాట్లాడాలి మీకు అర్థం కాకపోతే మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ నేను మీలో ఉండి మాట్లాడతాను. లూకాసు సువార్త 21:15 కూడా ఒక మాట అంటారు చూడండి, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీరు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను. దేవునామన మహిమకరును గాక. ఇవాళ నీకు ఎంతమంది అయినా విరోధులు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, ఎవ్వరూ నీ ముందు నిలబడలేరు. ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందుకుని ఉంటే, దేవుని ఆత్మతో నింపడి ఉంటే. అందుకే చెప్తున్నాను ప్రియులారా, పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని కోరుకుందాం మనం ఎప్పటికప్పుడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన బోల్డంతా చేయొచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే లోపడుంది ఆత్మ, బయటకు ఎందుకు, నేనేం చేయక్కర్లేదు అన్నట్టు ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటాడు కదా, మాట్లాడుతున్న జ్ఞానమును ఏం చేయలేరంట, దాన్ని ఏమాత్రం కూడా వాళ్ళు ఆపలేని పరిస్థితి. ఇప్పుడు మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, నీకు ఒకవేళ కొంచెమే జ్ఞానం ఉందనుకోండి, ఆ కొంచెం జ్ఞానాన్ని తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాలి. ఆ కొంచెం జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? దేవుని ముందు పెట్టాలి. దేవుడు దాన్ని ఆశీర్వదించి దాన్ని అభివృద్ధి పరుస్తాడు. అందుకే మనకి ఒక మాట అంటాడు చూడండి, ఇక్కడ ప్రభు చెప్పిన మాటలో చాలా ప్రాముఖ్యమైనది మనకు తెలిసింది. మార్కు సువార్త 4:25 కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పారు. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి ఏమైపోద్దంట, ఉన్నది కూడా. ఇవాళ ఏదైతే నీకు ఉందో, ఏదైతే నీలో ఉందో ఆ కొంచెం జ్ఞానాన్ని తీసుకొచ్చి పెట్టండి. వీళ్ళు ఆల్రెడీ జ్ఞానంతో నింపబడిన వారు కదా. స్టెఫను వీళ్ళందరూ ఇప్పుడు 7 ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళకి జ్ఞానం ఉంది, వివేకం ఉంది, అన్నీ ఉన్నాయి. మనం అనుకుంటాం ఆల్రెడీ ఉన్నోళ్ళకి రావడం ఏంటి? లేదు ప్రియులారా, నీ దగ్గర ఉన్న కొంచెం జ్ఞానాన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ దేవుడి దగ్గర పెట్టి చూడు.
పెట్టినప్పుడు ఏమైపోద్దంటే దాన్ని దేవుడు రోజు రోజుకి దాన్ని డెవలప్ చేస్తాడు. నీకు కలిగింది కొంచెమే కానీ ఆ కొంచెం దేవుడు ఏం చేస్తాడంటే విస్తారముగా దీవించి ఇంకా అనేకులైన మధ్యలో నువ్వు ఇంకా ఫేమస్ అయిపోయేటట్టు దేవుడు చేస్తాడు, గొప్పగా నేను దీవిస్తాడు. ఇవాళ పరిశుద్ధాత్మ లోబడే ఉద్దేశం నీకుందా? పరిశుద్ధాత్మను అంగీకరించే ఉద్దేశం ఉందా? నాకు కావాలని కోరుకునే ఒక గుణం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తానంటున్నాడు. దేవుని పనుల కొరకు, దేవుని కార్యాల కొరకు నేను బలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. నిజంగా నాకు అది కావాలి, నేను కూడా ఒక బలమైన సాధనగా వాడబడాలి, ఇటువంటి మంచి నిర్ణయాలను తీసుకోగలగాలి అంటే నాతో పాటు కళ్ళు మూసుకుని ఏకీభించు, ప్రార్థన చేస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన వరముతో మనల్ని నింపుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్న ప్రియుల స్తోత్రములు తండ్రి, పరిశుద్ధులైన దేవ మీ కృపకై స్తోత్రములు నాయన. ప్రభు మీకు ఒక పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తిలో ఉన్న జ్ఞానము, ఆ శక్తిలో ఉన్న వివేకము, ఆ శక్తిలో ఉన్న తండ్రి ప్రభు యుక్తమైన కార్యములను గూర్చి మరొకసారి నేర్చుకోవడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. ఏదైతే తండ్రి ఈ దినమందు మేము విన్నాము అటువంటి శక్తి, అటువంటి బలము, అటువంటి జ్ఞానము తండ్రి ప్రభు మాకు కూడా కావాలి. ఎన్నో 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 చేదైన వేరుగా సంఘాన్ని పాడు చేస్తూ ఇక తండ్రి లేనిపోని గొడవలు, గందరగోళాలు, సనుగులు, మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టి శ్రేష్టమైన కార్యాలను విడిచిపెట్టి తుచ్చమైన కార్యాలకి మనుషులు ఈడ్చుకొని పోతుండగా ప్రభా తండ్రి యేసుక్రీస్తు నామములు అటువంటివన్నీ విరగొట్టబడును గాక. ప్రభా అటువంటి శ్రేష్టమైన జ్ఞానంతో నన్ను మమ్మలను తండ్రి నింపండి నాయన. ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ పరిశుద్ధాత్మ జ్ఞానమును, సమయోచిత నిర్ణయం తీసుకొని యుక్తమైన దానిని చేసే ఒక శక్తిని మాకు అందరికీ మీరు ప్రసాదించినందుకు స్తోత్రాలు. విపడిన వాక్యాన్ని మా అందరి హృదయాలకు ముద్రించండి నాయన. ఏ ఒక్కరు తప్పిపోకుండా సహాయం చేయండి. ఈ దినమందు వాక్యం వింటున్న వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరు మీరు ఆశీర్వదించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా రాకడ దినమందు మమ్మల్ని ముద్రించండి నాయన. శ్రేష్టమైన కార్యములు మా మధ్య సంఘములు కనబడుగాక, మీరైన కార్యములు జరుగునుగాక. మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతము మనకు, మన సంఘములకు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సార్వత్రిక సంఘములకు, సకల క్రైస్తవులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.